మన సైకిల్ వస్తుందంటున్నాను. ఓకే ఫోటో దిగాను అక్కడ. ఎప్పుడు కూడా నాకు అది తలపడుతుంది. ఎప్పుడు పోతా అని అదే బాధ్యత. మంచి ఆశీర్వాదం ఇచ్చావు. నేను చెక్కాలు అడుగు పెట్టినంటే ఫస్ట్ నువ్వే అంతేండి. ఈ ఆశీర్వాదంతో మంచి మెజార్టీలోకి వెళ్తాం. నేను ఎదురెత్తిన పని అయిపోతున్నాను. అది ఉందండి, అది ఉంది. మాట ఇచ్చావు సరిపోతుంది. అంతే సరిపో వచ్చేద్దా. ఓకే అమ్మా. ఓకే నా బాబా ముగ్గురు మూడు బూతులు మూడు బూతులు మీ బూత్ ఎవరు కన్వీనర్? ఉమెన్ ఏదర్ బుచ్చి గారు. ఆవిడ రాజమండ్రి 10 మెంబర్స్లో కొద్దిగా ఏం చేయాలి? స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. గుళ్ళే కొబ్బరికాయ బాగున్నారా? తెలుగుదేశం ఇంటి చెప్పేసినప్పుడు కూడా విజయవాడ. అందుకే పార్టీ 42 సంవత్సరాలు నిలబడ్డది. ఇలాంటి అలాగనే బాధించుకో. వెళ్దాం సరే. ఊరికే అంటే దండం పెట్టి వెళ్ళిపోతాం. పరిషత్ గోత్రం రామానాయుడు సకుటుంబం. ఈ ఎదర హైట్ ఉందండి సమానంగా లేకుండా. పైన వచ్చి అలా గోడు ఉంటుంది. అలాగా జనరల్ శివలోకి మరి పెద్ద గొప్పరం దగ్గర సమానంగా ఇలా ఉంటుంది. పేరే దీని మీద వచ్చిందేమో. కుడిచేతి వెళ్ళి ఒకసారి ప్రదక్షిణ చేయ. ఆత్మ ప్రదక్షిణ పూర్వక సాష్టాంగ నమస్కారం. ప్రసాదం సరస్వతి స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చెప్పండి సార్. దేవదేవ దేవదేవ మహాదేవ మహాదేవ ఆవనాతీత ఆవనాతీత భూతేశ భూతేశ నీలగ్రీవ సదాశివ సదాశివ మనస నమస్కారం సమర్పయామి. దేవదేవస్యానందానంద భోగోస్తు. శివదేవ స్వామి దేవతానుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మన గుళ్ళో ఎప్పుడు మీరు ఆశీస్సులు అంతా ఏమన్నా ఆశీస్సులు ఉంటే పర్లేదు. పెద్ద అయిన కదా ఏముంది. సంతోషంగా నూరేళ్ళు పాదయాత్ర పర్లేదు. మీరు చూడండి పర్లేదు. ఓకే అన్న. ఎలా ఉంటాయి సార్? కేఎస్ఎన్ రాజు గారు అని బంగారాజు గారు బ్రదర్ అండి. బాగున్నారా? ఈ ఆటలు అయిపోతే అసలు వెళ్ళిపోవాలి. నేను టకటక గంటలు అయిపోవాలి. మీరు అందరూ కేకేసేస్తే ఎదరా. బాగున్నారా? ఎదురు వెళ్ళిపోతాం.
ఓకే ఉండిపోయిందా? వానకంతా మునిగిపోయిందండి. బాబు గారు వచ్చి పడుకున్నారు వాళ్ళు, అందులో మునిగిపోతానుకున్నారండి. ఇల్లంతా మునిగిపోయిందండి. చేద్దాం, లైన్ చేసి కొద్దిగా ఏమన్నా పైన రేకు లాంటిది వేద్దాం. 4 స్తంభాలు వేసి రేకు లాంటిది వేద్దాం. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? కొడుకులు ఇక్కడ ఉంటారు, అలా ఇందులోనే ఉంటాం. ఎప్పుడో పడిపోయేలా ఉంది, చేసి పెడతాను. చేద్దానే. బాగున్నారా రా? ఓకే చెప్పు దా, ఒకసారి పెట్టి తర్వాత కట్ చేసుకోండి. పెట్టి బొట్టు పెట్టాము దా కానీ విజయభాస్కర్ రండి విజయభాస్కర్ రండి భాస్కర్ అవునా? అమ్మోరు కాడకండి 3 లైట్లు వేయించండి, ఇక్కడ సరిపోద్దండి బాబు. ఓకే పావులు వచ్చేస్తున్నాయండి. ఓకే అమ్మా. అమ్మా పంతులు గారు పోయారండి. ఎంతకాలం అయిందండి చనిపోయి? రాయిందమ్మా అండి. అంటే ఇది వరకు అయితే మనది అయితే నెల రోజుల్లోనే వితంతు పింఛన్ ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ సంవత్సరం 8 నెలలు అయిపోయినా సరే రాయిట్లా. భర్త చనిపోతే ఇమీడియట్లీ 1 మంత్లు ఇచ్చేసేవాళ్ళు మన గవర్నమెంట్లో. రేపు పొద్దున మనకు ఎలాగో 40 రోజులు మన గవర్నమెంట్ వస్తుందమ్మా, తెలుగుదేశం జనసేన. ఫస్ట్ నీకే పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం అమ్మా. ధైర్యంగా ఉండండి, మాది బాధ్యత పింఛింది అమ్మా. బాగున్నారా? చెప్పారా? ఇస్త్రీ బండి ఇచ్చామా? ఇస్త్రీ వాళ్ళు చెప్పట్లేదు, ఎవరి వాళ్ళు కావాలని అడుగుతున్నారు. మీరు రజకులు అంటే ఎప్పుడు మాకు ప్రేమ అమ్మా. మీరు రజకులకి ఎప్పుడు, మీరు రజకుల పట్ల ఎప్పుడు ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో ఉంటాం. ఇలా వచ్చింది. ఓకే జాగ్రత్త అండి. అక్కడ ఉండి నీ పింఛన్లు అన్నీ పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొస్తాం ఏమ్మా. మన సైకిల్ గుర్తు. ఇదివరకు 200 రూపాయలు ఉంటే పింఛన్ని 2000 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన 3000 చేస్తానని 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో 3000 ఒకేసారి పెంచకపోవడం వల్ల 30,000 రూపాయలు నష్టపోయావు నువ్వు. రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, నీకు పింఛన్ పెంచి మీ ఇంటికే పట్టుకొచ్చి ఇస్తాం ఏమ్మా. ఈ పథకాలన్నీ మన దగ్గరికి వస్తాయి ఏమ్మా. ఓకే అమ్మా. పట్టలేదు కదా చేయూతలో. ఇప్పుడు మనం వస్తే మీకు వస్తాయి ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయి. నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మీకు 0. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే మీకు 18,000 ఏమ్మా. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు. ఇప్పుడు ఒక పిల్లోడికే 13,000 ఇస్తున్నాడు జగన్. మనం వస్తే ఇద్దరికి 2 15,000 30,000 వస్తుంది. సంతోషమే కదా. జాగ్రత్తగా ఆశీర్వదించాలి. ఇచ్చిన సైట్లేనండి, ఇలా అందరూ చక్కగా ఇల్లు కట్టుకుని చాలా మనం ఇప్పుడు ఇచ్చిన సైట్లే. హ్యాపీ బాగున్నా. మరి వచ్చినంటే కృతజ్ఞతలు, థ్యాంక్స్ అండి. మంచి ఇల్లు కట్టుకున్నాం మీ వల్ల. అప్పుడు మనం ఇచ్చాం ఇళ్ళ స్థలాలు ఇక్కడ బ్రహ్మాండంగా. ఇది ఇప్పుడు మనం ఊళ్ళో ఇచ్చాం అంతే కదా. ఊళ్ళో ఇచ్చాం స్థలం, హ్యాపీగా కట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు? ఇళ్ళు నక్కల తెప్పలు ఇచ్చారు ఏమ్మా. పేకల లోత నీళ్ళలో ఇచ్చారు. ఇప్పటికి కనీసం ఒక్కడు పునాది వేసుకోలేదు. 3,000 మందికి పట్టాలు ఇచ్చారు, ఒక్కడు కూడా పునాది వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు అంటే నక్కల తెప్ప. నక్కల తెప్పలు ఎత్తే అక్కడ మీకు ఎక్కడ ఇచ్చాం? మేము ఊళ్ళో ఇచ్చాం. మరి వాళ్ళు ఎక్కడ ఇచ్చారు? నక్కల తెప్పలు ఇచ్చారు. మనకు వాళ్ళకు ఉన్న తేడా అది అమ్మా. అర్థమైంది కదా. తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి ఉన్న తేడా అర్థమైంది కదా మీకు. రేపు పొద్దున ముంచేస్తారు అంతే. ఆ ఇళ్ల పట్టాల పేరు చెప్పి మోసం దగా చేశారు అందరినీ. బ్రహ్మాండం కట్టుకున్నారు ఇల్లు ఏమ్మా. ఇక ఇదిగో మనం ఆ రోజు పట్టా ఇచ్చాము వీళ్ళకి. ఆ పట్టా ఇస్తే ఆ పట్టాలో బ్రహ్మాండంగా హౌస్ నిర్మాణం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడిచ్చారు? ఇల్లు పనికిరాని సెంటు ముప్పు పట్టా ఇచ్చారు. ఎక్కడిచ్చారు? నక్కల తెప్పలు ఇచ్చారు. 20 కిలోమీటర్ల దూరం దానికి. అలా వెళ్ళడానికి రావడానికి అలా మార్గమే లేదు. చంద్రమండలానికైనా వెళ్ళొచ్చామో కానీ ఆ నక్కల తెప్పకి వెళ్ళలేరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాలనీకి. అది మీకు వాళ్ళకి తేడా చూశారు కదమ్మా. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంబంధించిన ఇల్లు ఇస్తాం. అంటే ఏ ఊర్లో ఆ ఊర్లో ఇస్తే కట్టుకోగలుగుతారు. నీ ఆడపడుచులు, నీ అత్తమామలు, మీ తల్లిదండ్రులు అందరూ ఇక్కడ ఉంటారు. నక్కల తెప్పలో లేరు కదా. మరి నక్కల తెప్ప వద్దు మనకి. మన ఊర్లో మనకే కావాలి ఏమ్మా. అదే అప్పుడు
మాకు ఇచ్చిందండి. ఆ? బ్రహ్మాండం కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు, ఇంటి ఎదురేమో రోడ్డు వేయించుకున్నారు, అన్నీ హ్యాపీగా కరెంట్ ఉంది, అన్నీ హ్యాపీగా ఉన్నాం. ఇది ఇప్పుడు వీళ్ళ స్థలాలని చెప్పారు, అక్కడేమో కాజు గొప్పులు ఇచ్చారు, ఇక్కడేమో నక్కల తెప్పలు ఇచ్చారు, పేకల లోతు నీళ్లు, సెంటు ముంపు పట్ట. అసలు మనం సెంటు పూడ్చాలంటేనే 5 లక్షలు అవుతుంది, మళ్ళీ 20 కిలోమీటర్ల దూరం. ఏమ్మా ఇప్పుడు రేపు అన్నీ మనకే ఆలుకున్న తేడా చూడండి అమ్మా. మీరందరూ ఇల్లు స్థలాలు చూసుకున్నా, మీరు పట్టాలు బ్రహ్మాండం కట్టుకున్నారు, అందరూ తిరగాలి, రేపు సైకిల్ గుర్తు అందరూ ఓట్లు వేయించాలి, మళ్ళీ మీకులాగా అందరికీ లబ్ధి చేకూరాలి. ఏమ్మా మీరు ఒకసారి చూసుకోండి, ఒకసారి వీళ్ళందరినీ మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళాలి నక్కల తెప్ప దగ్గర. అంటే మనం ఇచ్చిన ఇంటి స్థలాల్లో మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారో వాళ్ళ ఇంటి స్థలాల్లో ఎక్కడైనా సరే ఒక్క ఇటుకి పెట్టుంటే చూపించండి నాకు. 5 సంవత్సరాలు అయింది, ఒక్క ఇటుకి పెట్టుకోలేకపోయారు. ఇంటికి పెట్టుకోలేకపోయారు, ఇటుకి పేకల్లోతు నీళ్ళల్లో ఉంది, వాళ్ళ రాళ్ళు ఎక్కడున్నాయి వాళ్ళకే కనపట్టలేదు. నక్కల తెప్ప మనకే వాళ్ళకున్న తేడా అది. రేపు పొద్దున మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, అందరికీ చెప్పండి, ఏ ఊర్లో ఆ ఊర్లోనే పొలాలు కొని ఏ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ ఊర్లోనే స్థలాలు ఇస్తాము, అంతేగాని ఎక్కడ 20 కిలోమీటర్ల దూరంలో నక్కల తెప్పలు ఇవ్వం. మనం వస్తాయి ఏమ్మా, ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే ఇస్తాం. హాయ్ పాపా బాబా హాయ్, ఫోటో తీసుకుందారా? ఫోటో రాడా? ఓకే ఓకే. ఇద్దరు పాపం చాలా మనకి ఎప్పటి నుంచో ఇల్లు స్థలం అంటే మీతోనే ఇప్పించామంట. ఏమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? అదే ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు ఇంటి స్థలం ఇచ్చాం, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారు, ఇంటి ఎదుర రోడ్డు వేయించుకున్నారు, ఇంటింటికి కుళాయి వేయించుకున్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అయిన జగన్మోహన్ రెడ్డి అక్కడ కాజు గొప్పలు ఇచ్చానన్నాడు, ఇక్కడేమో నక్కల తప్పలు ఇచ్చానన్నాడు, కనీసం ఒక్క ఇటుకి పెట్టుకోలేకపోయారు ఎక్కడ కూడా. ఏమో చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చాము కానీ అతను ఇచ్చిన కాలనీ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఎంత మోసం దాకా అర్థమైంది కదా మీకు, ఆయనకి మనకేని. ఏమ్మా మీరందరూ ఆశీర్వదించాలి, అందరూ ఒక్కొక్కరు 100 ఓట్లు చెప్పాలి అందరికీ. ఇప్పుడు కట్టుకుంటారు ఇల్లు? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారా? కట్టుకుంటే రేపు అదే నాకు అర్థమైంది. లేదు ఏం పర్లేదు, తప్పనిసరిగా నిరుడు కూడా అదే మాట. మీరు నిలబడినప్పుడు పంచాయతీలో కూడా నేను అన్నానండి. అవును చెప్పారు, మీకు గుర్తుందో లేదు, మీ ఆశీర్వాదంతో. అందుకనే మిమ్మల్ని మేము వదలం, మమ్మల్ని మీరు వదలరు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదలను. నేను మీ ఇంటికి వచ్చానే నేను అడుగుతాను. ఓకే అమ్మా, నేను బోలే నా నమ్మకం నా మీద ఉంది. ఖచ్చితంగా రేపు పొద్దున మన గవర్నమెంట్ ఇంకో 40 రోజులు మన తెలుగుదేశం జనసేన వస్తుంది. ఇప్పుడు మీకు ఆ బిల్లులు అయ్యి వచ్చేలాగా చూసి ఆ డబ్బులు అయ్యి పెట్టుకుని అవసరమైతే నేను కూడా హెల్ప్ చేసి మీకు ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం కట్టుకోవాలన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఒక బిల్లు వస్తుంటే ఒక బిల్లు రావట్లేదు. ఇప్పుడు నేను కాలనీలో తిరుగుతుంటే గొడవ పెడుతున్నారు, 30,000 పడ్డదండి, 50,000 పడ్డదండి, అప్పులు చేసేసామండి, అప్పుల పాలు అయిపోయి. అంచేది ఈ ప్రభుత్వాలు కట్టినా అప్పుల పాలు అయిపోతున్నారు. రేపు పొద్దున అప్పుల పాలు అవ్వకుండా కొంచెం డబ్బులు అయ్యి టెన్షన్గా మీకు వచ్చేలాగా చేస్తాం. అదేవిధంగా గతంలో మన ప్రభుత్వంలో ఏదంటే బీసీలకి ఓసీల కంటే కూడా అదనంగా మీకు 50,000 ఇచ్చేవాళ్ళం. ఎస్సీలకి ఎస్టీలకి ఇల్లు కట్టుకోవాలంటే మీరు కొంచెం బాగా పూరు పని చేసుకో డబ్బులు ఉండవని చెప్పి 50,000 ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఇచ్చి 50,000 మానేశారు. అంటే బీసీలకి ఓసీలకి ఎంత ఇస్తున్నారో అంతే ఇస్తున్నారు. చేంజ్ పెడతాం, నేను చేద్దాం అంటే అప్పుడు కలిగిలే అంటే ఇల్లా బాగున్నారా? చేస్తున్నారా ప్రార్థన? సంతోషం. ఎప్పుడు కొంచెం ప్రార్థన చేసి ఆశీర్వదించండి. అలా కాదు, ఎప్పుడు అది మీ గురించి ప్రార్థన చేస్తున్నాను నేను. మన పార్టీ తప్పనిసరిగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మంచి మాట చెప్పారు, సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు రుణం తీర్చుకునేలాగా పని చేస్తాను. అందరి చేత ఏంటాను, నా ఒక్కరిదే కాదు, మా చర్చిలోకి వచ్చి అందరి చేత మందే ఓటు. ఓకే ఓకే, తెలుగుదేశానికి ఏంటాను నేను తప్పనిసరిగా. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆశీర్వదించాలమ్మా, మర్చిపోకండి అమ్మా. సైకిల్ లైట్లా ఇప్పుడు ఉన్నాయి కదా ఈ స్తంభాలు రావట్లేదా? ఓకే ఓకే, చేయిందాలమ్మా. ఈ ప్రభుత్వంలో అయితే ఎక్కడ లైట్లు లేవు, స్తంభాలు లేవు. నేను మళ్ళీ లైన్ చేస్తానులేమ్మా, మంచి పని చేసి మనుషులమే కదా. ఓకే అమ్మా. ఎలా ఉన్నారు మామ? ఎలా ఉందమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగుంటలేదు, నీరసం కనపడుతున్నారు. నాదండి మనవాడికి ఇల్లు ఇవ్వలేదండి, మొన్న తలం ఇవ్వలేదు. నాకు 3 ఆడపిల్లలండి, ఈ ఇల్లు నాదండి. మనవాడు కట్టి పెట్టాడు. మనవాడికి ఇవ్వలేదమ్మా? మనవాడికి ఇవ్వలేదమ్మా?
మన రేపొద్దున మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, ఇలా ఎవరైతే ఆపేసారో వాళ్ళందరికీ రాయిందాం అమ్మ. ఇప్పుడు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో నక్కలు తిప్పలు ఎత్తున్నారు, అది ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. పేకల్లోతు నీళ్ళల్లో ఉంది. రేపు పొద్దున వచ్చాక మంచి స్థలం ఇప్పిద్దాం అమ్మా. ఓకే, జాగ్రత్త అమ్మా. మీ పింఛను కూడా పెంచి మళ్ళీ మీ ఇంటికే తీసుకొచ్చేస్తాం అమ్మా. మళ్ళీ ఇంత అవుతుంది మీకు అమౌంట్, ఏం ఇబ్బంది లేదు. సైకిల్ గుర్తు, మళ్ళీ సైకిల్ గుర్తు వస్తుంది అమ్మా. చంద్రబాబు అమ్మా, రైట్ ఇక్కడ పెట్టుకున్నాం కదా. అవునండి, గరువు గరువు కంటే ఇక్కడ పెట్టుకుందాం. గరువు లేకపోతే ద్వారా గరువులో పెట్టాం కదా, అదే ఇక్కడ కాలనీలో పెట్టుకుంటూ బెటర్ కదా. మరి అందరికీ చెప్పి చేయాలి కదా. ఇప్పుడు నీ ఇల్లు దెబ్బతుంటే ఎవరైనా వచ్చారా, డబ్బులు మేమే కదా ఇస్తా మన అవునా. అర్ధరాత్రి కాడ వచ్చాము, మళ్ళీ అన్నమాట ప్రకారం నీకు సాయం చేశాం కదా. రేకుల గట్లకి చేసామా, మాట ఇచ్చామంటే మాట తప్పకుండా ఇచ్చామా. మరి జగన్మోహన్ రెడ్డి అయితే మాట తప్పుతూనే ఉన్నాడు కదా, రోజును అన్నాడా లేదా? రోజు చెప్పింది అలా మద్యపాన నిషేధం అన్నాడు, ఇవాళ మళ్ళీ మద్యం తానే అమ్ముతున్నాడు. గురుగారు కొద్దిగా ఆశీర్వదించాలి. ఉపాధి హామీకా వచ్చారా? ఇక్కడ వచ్చారా? ఓకే, కొద్దిగా ఆశీర్వదించమ్మా. కష్టపడి పనిచేసేవాళ్ళు, మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలికే మనుషులు మీ అందరూ తెలుసు కదా. ఒక కోవిడ్ వచ్చినా, ఒక వరదలు వచ్చినా నేనున్నానంటూ మీకు అండదండలు అందించే వ్యక్తులు ఏమ్మా. మర్చిపోకండి అమ్మా. సైకిల్ ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగం లేదు. రేపొద్దున మనం వస్తే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం మనం ఏమ్మా 5 సంవత్సరాలు. ఆ ఉద్యోగం వచ్చేంత వరకు మీరు డిగ్రీ అయింది కాబట్టి నెలకి 3,000 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి వస్తుంది. నెలకు 3,000 అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది మీకు? 36,000 వస్తుంది మీకు. హ్యాపీ కదా. మరి ప్రభుత్వం ఏమి రావట్లేదు కదా మీకు, అందుకని మీరు ఆశీర్వదించాలి ఏమో తెలుగుదేశం జనసేన. చూసారా, ఇంత లోపల కూడా సిమెంట్ రోడ్లు వేసాం ఆ రోజు మన గవర్నమెంట్లో ఏమ్మా. అంతకుముందు ఈ రోడ్డు వేయకముందు ఎట్లా ఉండేది నీకు తెలుసు కదా. ముగ్గెట్టుకోవాలన్నా కూడా ఉండేది కాదు. కాళ్ళకి ఇంతంత బురద అయిపోయి నీళ్ళు వచ్చిన కొన్ని నీళ్ళు మీకు కాళ్ళు కొడుకుంటా సరిపోయేది. ఇవాళ కాలుకు బాడెంటుకోకుండా ఆ రోజు సిమెంట్ రోడ్ వేసాం మన గవర్నమెంట్లో. మళ్ళీ 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయలేదు మీ శివజన్ చెక్కాలకి, ఆ రోజు మనం చేసింది తప్ప ఏమ్మా. కొంచెం ఆశీర్వదించాలి మీరంతా ఏమ్మా. మరి లాస్ట్ ఇంటి వరకు కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నేను ఏమ్మా, మర్చిపోకండి అమ్మా. మీ ఇంటి కడ వరకు రోడ్ వేసుకుంటూ వచ్చాను ఆ రోజు నేను పెద్ద కాలనీ. కానీ ఆల్రెడీ అక్కడ ఒకసారి అక్కడ ఉన్నాం కదా మనం. ఎందుకు అక్కడొద్దు ఏమ్మా, బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. అమ్మా బాగున్నారా? ఈ పథకాలన్నీ మన ఇంటికి అమ్మా చెల్లి, మర్చిపోకండి అమ్మా. ఓకే ఏమ్మా బాగున్నారా? ఏం పింఛనమ్మా అది? అంటే మీది ఏంటి, వృద్ధాపించినా లేకపోతే వితంతు భర్త వితంతు పింఛను ఇవ్వట్లేదు మీకు? అదే ఇప్పుడు ఇక్కడ దాకా కూడా ఆ కాలనీలోంచి ఇలా తిరుగుతుంటే అప్పుడు 2 కనపడ్డారు, భర్త చనిపోయారు ఇంకా ఇవ్వట్లేదని. పెట్టారమ్మా, పెట్టారు, సంవత్సరం అయింది. మీరు రివర్స్ లో అడుగుతారు మీరు. అలా కదమ్మా, వాళ్ళు పెట్టారు, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే 1 ఇయర్ నుంచి కంప్లైంట్ ఉంది వీళ్ళందరిది. అప్పుడు సంవత్సరం నుంచి ఆగిపోయింది ఇటువంటివన్నీ. అదే మేము ఫైట్ చేస్తున్నాం మీ గురించి. ఇది వరకు ఏంటంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పింఛన్ భర్త చనిపోతే 4 రోజులు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సంవత్సరం అయిపోయినా సరే మీకు ఇంకా పింఛన్ ఇవ్వట్లేదు. అందుకని రేపు 40 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందమ్మా. ఫస్ట్ మీ పింఛనే బంగారు పల్లెలో పట్టుకొచ్చి మీకు అందజేస్తాం. ఇటువంటిది ఉండదు అమ్మా. మీ పింఛన్ మీకు 40 అంటే ఇది వరకు మన్నారా కుళాయిలండి మాకు కుళాయిలు ఇస్తామనండి మొత్తం చేశారండి, మొత్తం చేసేసుకోమన్నారండి. బలిపడి దాకా ఇచ్చి మా ఊరు మానేశారు. అంటే వీళ్ళు ఏంటంటే కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు మింగేస్తున్నారు డబ్బులు. అది కుళాయిలు అడుగుతుంటే డబ్బులు కట్టమంటున్నారు. అన్ని పంచాయతీలు బాగానే ఉన్నాయండి. అందుకనే మీకు ఏంటంటే రేపు మన ప్రభుత్వం ఇదిగా ఇది పెట్టింది చూడండి కుళాయి. మీకు ఖచ్చితంగా మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది రేపు 40 రోజుల్లో. ఖచ్చితంగా రేపు ఏంటంటే మీ ఇంటికి కుళాయి ఇచ్చే బాధ్యత నాదమ్మా. మంచి నీరే ఇస్తాం మీ అందరికి, ఏ ఇబ్బంది లేదు. అంతే, లేదు పాపం చేసి పెడతాం, చేసి పెడతాం, నాది బాధ్యత. అందుకే ఇప్పుడు ఇంటింటికి తిరుగుతుంది. అందుకే ఇంటింటికి తిరగడానికి కూడా కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మీరు పడ్డ ఇబ్బందులు, ఈ 5 సంవత్సరాల్లో మీ ఇబ్బందులు, మీ కష్టం. అదే
ఇది వరకు ఇప్పుడు ఇది వరకు చెక్కాల్లో ఇప్పుడు నేను వెళ్ళాను ఆ వీధిలో అమ్మా ఆ వీధిలోకి వెళ్ళాం ఆ రోడ్లన్నీ మనం వేయించాం ఇది వరకు ఈ 5 సంవత్సరాలు వీడు చేయట్లేదు 5 రూపాయలు పని చేయలేదు మీ చెక్కాలకి ఇంకేదా 40 రోజులు అన్ని వడ్డీతోడు సహా ఇస్తాం మీకు ఏమ్మా మీ వడ్డీతోడు సహా మీకు ఇప్పిద్దాం చర్చ చేయడానికి అవగొట్టుకోవచ్చు కదండి అది అది ఏదో ఒకటి అవగొడతాం ఊరంతా వేస్ట్ బాగున్నారా మర్చిపోకండి బాగున్నారా అమ్మా ఎంతో ఆశీర్వదించి అంత అమ్మా మర్చిపోకండి అమ్మా అమ్మా చెల్లి అందరికీ అమ్మా ఎలా ఉన్నా ఎంతకాలం అయిందమ్మా అప్లై చేసి ఇప్పుడు ఆ డేప్ చెప్పారు మీరే కదా అదే బ్రాహ్మిన్స్ ఇదే కదా అదే అవతలం చెప్పారు ఆ డేప్ చెప్పారు కదమ్మా చెప్పాను ఇప్పుడు ఇదిగో ఆ వీధిలో కూడా ఇప్పుడు ఒకళ్ళు తగిలేరు నాకు ఏం పేరు ఆవిడ పేరు మంగ ఆవిడకి సంవత్సరం అంతా అయింది అప్లై చేసి ఆవిడకి ఇవ్వట్లేదు వితంచి పెంచును ఈవిడికి ఇవ్వట్లేదు ఆ వీధిలో ఒకళ్ళు తగిలేరు ఇప్పుడు నేను ప్రచారం మొదలుపెట్టి గంట అయింది ఈ గంటలో మీరు ముగ్గురును ఒకళ్ళు నలుగురు ఏది పింఛన్ రావట్లేదండి నేను చెప్పి ఇది వరకు మనం గవర్నమెంట్లో నెల రోజుల్లో పింఛన్ ఇచ్చేవాళ్ళం భర్త చనిపోతాయి వీళ్ళు సంవత్సరమైనా 6 నెలలైనా ఇవ్వట్లేదు ఏమ్మా అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వం మనం ఎట్లా మోసం దాగా చేస్తుందో భర్త చనిపోయి పాప మీకు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే ఆ పింఛన్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాల్సింది పోయి సంవత్సరాలు బట్టి తిప్పుతూ ఉన్నారు మిమ్మల్ని మీ డబ్బులను కూడా ఫోటోస్టాట్ కాపీలకు అయిపోతున్నాయి సచివాలయాల చుట్టూ తిరగలేకపోతున్నారు మీరు అదొచ్చండి 45 సంవత్సరాల వయసు వాళ్ళకి డబ్బులు ఎత్తానని అన్నారు కదండి అవి కంప్లైంట్ నెలల పైన అయిందండి ఇప్పుడు ఇవ్వలేదు మరి అక్కడ బటన్ నొక్కేసి అందరికి వచ్చేసి అని చెప్పాడు మరి మన అడ్వర్టైజ్మెంట్ పేపర్లోను టీవీలోను నొక్కాడు కదా బటను లేదా ఇక్కడ తంబలేసుకున్నారు అక్కడ ఆయన కూడా తంబేసాడు కదా అక్కడ నొక్కాడు కదా అక్కడ బటన్ నొక్కాడు కదా జగన్ గారు రాలేదు మరి అంతే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినాయి మరి ఏంటో అర్థం కావట్లేదు రేపు పొద్దున మనం వచ్చాక ఇంకా 45 అవసరం లేదమ్మా మీకు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు అందరికీ వచ్చేస్తాయి అంటే నీకు వస్తుంది మీ అమ్మాయికి వస్తుంది నీకు వస్తుంది నీ కోడలికి వస్తుంది నెలకు 1500 అకౌంట్లో పడిపోతాయి ఇంక ఈ తంబలో బటన్లో ఉండవు డైరెక్ట్గా నీ అకౌంట్లోకి ఏ నెల పింఛన్ ఎలా వస్తుందో ఆ మాదిరిగా నీకు నెలకు 1500 పడిపోతాయి ఏది పింఛను ఏది 18 సంవత్సరాలు నిండితే మళ్ళీ మా కోళ్ళకి తల ఇచ్చారండి తలం ఇస్తే అండి ఆవిడేమో మొన్న ఫోటోకి వెళ్ళిందండి మీ నెలలో వచ్చేస్తుందండి ఇల్లు కట్టుకుందామని వెళ్ళిందండి అవేమో డూప్లికేట్ పటాకాంతాలు ఇచ్చారు కదండి అప్పుడు ఇప్పుడేమో ఒరిజినల్ కాంతాల గురించి సప్లై చేస్తున్నారంట కదండి తీసేసుకుంటామంటున్నారంటండి ఇప్పుడు మరి అది ఎక్కడ అది ఇప్పుడు ఆ తలం కూడా ఎక్కడ నక్కల తెప్పలు ఇచ్చారు అదేమి ఇంత లోతు నీళ్ళలో ఉంది అదేమి ఎవడ పూడ్చలేదు వాళ్ళే పూడ్చలేదు ఇంక మీరు ఎక్కడ పూడ్చుకుంటారు చూద్దాం మరి పొద్దున ఏం పోవకని అదే అలా బెదిరిస్తూ ఉంటారు కదా మళ్ళీ ఇది మనం ఉంటాం కదా నీకు ఏ ఇబ్బంది లేదు బాగున్నారా నువ్వు చెప్పగలేదు అంతా మా గారిని కలిసిలే రాత్రి నిన్న ఎక్కడ ఫంక్షన్ ఎక్కడ కలిసి ఓకే అమ్మా ఇచ్చేలే మళ్ళీ చూసుకొని జాగ్రత్త చదువుతుంది కనిపించినప్పుడల్లా చేద్దాం అన్ని మనం చేసే మనుషులు మనం కదా అసలు ఈవేళ అధికారం మన పార్టీ ఉంటే ఇప్పటికి అన్నీ అయిపోయింది ఇది దురదృష్టం 5 సంవత్సరాలు లేకపోవడం మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం వాళ్ళు అన్ని వడ్డీతో సహా చేద్దామంటున్నాను మళ్ళీ చెక్కాలకి ఏమ్మా చెల్లి ఈ పథకాలన్నీ మనకే ఏమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా బాగున్నారా పాంప్లెట్స్ ఎక్కడమ్మా ఎవరు బాగున్నారమ్మా ఏమి లేదండి అంతా బాగానే ఉంది మనకి అంతా బాగా జరుగుతుంది నీకు పింఛను కూడా పెంచి జరుగుతుంది ఏ బాబా మర్చిపోయారా పాలమూరా అదే గట్టిగా పాలమూర ఆడపడుచు గట్టిగా ఉన్నారు ఏం పని లేదండి ఓకే అమ్మా థ్యాంక్ యూ అందరికీ చెప్పండి సైకిల్ గుర్తు ఓకే ఎలా ఉన్నారు బాగున్నారా మర్చిపోకండి అందరూ పర్లేదమ్మా థ్యాంక్ యూ సైకిల్ వెళ్దాం లేట్ అయిపోతుంది బాగుంటలేదా పాపం నీరసపడిపోయారు పాపం
మన సంక్రాంతిలో చచ్చిపోతారు అనుకున్నాను ఆ. భగవంతుడు రక్షించాడు. ఏం పర్లేదు జాగ్రత్త అమ్మా. అలాగే బాబు ఎప్పుడు సైకిలే పాపం మీరు ఎప్పుడు ఎప్పుడు నా బాబు నువ్వు ఎంత దూరం బతుకుతావు బాబు నా బాబు ఓకే మీకు కూడా పెంచిన అది కూడా పెంచి ఇంటికే తీసుకొచ్చిస్తామమ్మా. నా ఎత్తున్నా మీకు ఇంటికి తీసుకొచ్చి ఇంకా 4,000 చేసి పట్టుకొచ్చి ఇస్తాం. నా బాబు నా బాబు నా బంగారు నా బంగారు ఓకే మాకు ఎలాగ మేము బతుకుతున్నాం ఓకే నేను మీకు చేయించి కూడా నాడు లేదు లేదు మేము చేసి పెడదాం. మా ఊరు పెద్ద ఆయన సార్ ఇంక కూడా నాడు లేదు బాబు ఇక ఏమైనా మందులు ఏమైనా కొనుక్కోమ్మా. మందులు ఏమైనా జాగ్రత్త అమ్మా జాగ్రత్త. కొంచెం జాగ్రత్త. మళ్ళీ ఏమైనా పడితే ఏమైనా ఇబ్బంది వచ్చేది జాగ్రత్త అమ్మా. ఎక్కడ బయట తిరగండి జాగ్రత్త. ఏమ్మా బాగున్నారా? బాత్రూమ్ అవి కట్టాం కదా అయిపోయారు. ఆ రోజు కష్టపడి నేను కూడా వచ్చి శ్రమదానం చేసి నేనే సిమెంట్ కలిపి నేనే ఇటుక పేర్చి నేను తాపి చేసి బాత్రూమ్ కట్టించాను మీకు అమ్మా. కొంచెం అందరికీ చెప్పి చేయించాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారైనా కాకుండా ఒక బిడ్డగా నా దగ్గరికి వచ్చి నాకు బాత్రూమ్ కట్టించి ఆయనే స్వయంగా తాపి పట్టుకుని కట్టించి ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే నీకు జరిగిన లాభం అందరికీ జరుగుతుందని మీరు అందరికీ అమ్మా అందరికీ చెప్పాలమ్మా. కొంచెం అమ్మా పనిచేసే వ్యక్తుల్ని ఆశీర్వదించాలి మీరు అంతా అమ్మా. ఓ కూలి మనిషిలాగా పనిచేశాను మీకు. నేను ఎమ్మెల్యేగా పనిచేయలేదు, మీ ఇంటి కూలీలాగా పనిచేశాను నేను. జాగ్రత్త. బాగున్నారమ్మా? బాగున్నారా? సైకిల్ గుర్తు మన పింఛన్ అది కూడా పెంచి మన ఇంటికి తీసుకొస్తాం అమ్మా. ఇంకా 4,000 చేసి పెంచి పట్టుకొస్తాం మీకు అమ్మా. ఏమో సైకిల్ మర్చిపోకమ్మా, మన ఇంటికి వచ్చేస్తుంది. కూర్చో అమ్మా. బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. సాఫ్ట్వేర్ మీరు వ్యవసాయం మీరిద్దరు బ్రదర్సా? బావా? ఓకే కొంచెం జాగ్రత్త. మీరు ఇంక చెప్పక్కర్లేదు, మీరందరూ ఆశీర్వదించాలి అమ్మా. సాఫ్ట్వేర్ అంటే నీకే తెలుసు కదా. మళ్ళీ మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి విద్య అన్నీ రావాలంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన రావాలి. ఇతను జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలు వెనక్కి పట్టుకుపోయాడు. అన్ని కంపెనీలు పోయినాయి కదా. లోలు పోయింది, జాకీ పోయింది, అమర్ రాజా పోయింది, కియో ఎక్స్టెన్షన్ పోయింది. మరి ఏ పరిశ్రమ లేకపోతే ఎట్లా అవుతాయి మనకు ఉద్యోగాలు? దయవుంచి అర్థం చేసుకోవాలి మీరంతా అమ్మా. ఏమో బాగున్నారా? అది రాజోల్ నియోజకవర్గం సార్. ఎక్కడున్నా చూడండి జాగ్రత్తగా. అలాగే సార్ అలాగే. ఏమ్మా శాంక్షన్ అయింది కూడా ఆపేశారు సార్. అదే అన్ని తర్వాత అంతే. ఇంత మోసం తగా వీళ్ళంతా. 25 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్తాడు అక్కడ. ఇక్కడేమో చూస్తే ఇంటికేమో ఏ ఇంటిని అడిగినా మాకు బిల్లు రాలేదు, మాకు బిల్లు రాలేదు. అంటే వీళ్ళందరూ అదే పరిస్థితి. అందుకే మేము మీకోసమే పోరాడుతున్నాం. ఇల్లుల కోసం, ఇంటి బిల్లుల కోసం, ఇళ్ల స్థలాల కోసం మేము పోరాడుతూ ఉన్నాం. రేపు మన తెలుగుదేశం జనసేన వస్తుంది, న్యాయం చేద్దాం అమ్మా. ఒక నిమిషం సార్. మా ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండా? అందుకే ఆవిడకి కళ్ళు తిరిగి పడిపోయాను. అదే ఆవిడకిలాగా మీరు అందుకే గట్టిగా మాట్లాడుతున్నారు నామగారి లాగా. ఆవిడ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆవిడ నామగారి గారు కూడా వాయిస్ గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ అని. ఏమో మీ పింఛనది ఇప్పుడు ఏ నెల తీసుకోకపోతే నెల కట్ చేస్తున్నారు కదా. రేపు మన తెలుగుదేశం జనసేన వచ్చిన తర్వాత 3 నెలలు అయినా సరే మీ పింఛన్ ఏం పోదు ఏమ్మా. అన్ని మీకు హ్యాపీగా సంతోషంగా కొడుకు దగ్గర ఉన్నా కూతురు దగ్గర ఉన్నా మీరు పెన్షన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ పోషిస్తుందండి మమ్మల్ని. పోషిస్తుంది. అవును ఇప్పుడు పెడతలేదు. అదే అంత ముందు మనకి 200 రూపాయలు ఉండేది పింఛను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేశారు. మళ్ళీ ఇప్పుడు 3,000 చేస్తానని 5 సంవత్సరాలు పట్టేసింది. దానివల్ల 30,000 నష్టపోయారు. రేపు పొద్దున మళ్ళీ 4,000 దాకా పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం మనం మళ్ళీ ఏమ్మా. మర్చిపోకండి అమ్మా. మీ అందరినీ మీరందరూ గౌరవంగా ఉండాలనే, కూతురు దగ్గర కొడుకుల దగ్గర గౌరవంగా ఉండాలని. ఏం చేస్తున్నారు? అందరూ చెప్పండి. చెల్లి చూసుకోవాలి, అన్నీ చదివి అందరికీ చెప్పాలి. నెల 1,500 వస్తామ్మా. ఇప్పుడు నీకు రావట్లేదు కదా, మీకు 18,000 చేయూత రావట్లేదు మీకు. ఇప్పుడు మనం ప్రభుత్వం వస్తే మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఇద్దరికే 36,000 వస్తుంది. ఇప్పుడు వస్తే 0 కదా, 0 మరి రేపు మనం వస్తే 36,000 వస్తుంది. హ్యాపీ కదా. ఇంకా పిల్లల మీద, తండ్రి మీద, భర్త మీద ఆధారపడకుండా చిన్న చిన్న అవసరాలు ఏమైనా ఉంటే మీరే ఖర్చు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇక్కడ అటుగా ఇల్లే కదా, అప్పుడు వచ్చాం, అటు నుంచి వచ్చామా? వెళ్తాను కాదు ఎన్ని తాగు మాకు మా మంచి ఆటో ఆపమను నువ్వు చూసుకో. ఎన్ని జాగ్రత్తగా
అందరికీ చెప్పి చేయించాలి మీరంతా. మీ చేస్తారో బయట వాళ్ళు కూడా చెప్పాలండి. వాళ్ళు మాట్లా చాలా బాగా నచ్చిందండి. బాగా చేస్తున్నారు మీరు అన్ని కూడా. ఓకే అమ్మ ఓకే. ఇప్పుడు ఓట్లు స్టార్టింగ్ నుంచి మీకేనండి తెలుగుదేశం. మిమ్మల్ని దాటిని మేము అసలు చేరు. అలాగే మనం కూడా అభివృద్ధి చేస్తాం. అలాగే ఉంటుంది కదండి. మేము వేరే వాళ్ళకి వెళ్ళి ఛాన్స్ లేదండి. కష్టపడతాం కూడా. అంచేది మీరు ఒక్కొక్కళ్ళు 100 మందికి చెప్పి వేయించాలి ఓట్లు. ఓకే అమ్మా. చెప్పే మాటలు బాగున్నారమ్మా? మర్చిపోకండి అమ్మా. గ్యారంటీ మీరే వస్తారండి. గ్యారంటీ మీరే వస్తారండి. ఓకే థ్యాంక్ యూ. ఈ ఊరికి మీ డ్రైనేజ్ గ్యారంటీ వేయించాలని చాలా కష్టంగా ఉంది అందరికీ. మళ్ళీ మనం రావాలి, మీకు చేయించి పెట్టాలి తప్పనిసరిగా అమ్మా. బాపుదా ఇల్లు ఇవ్వలేదు పాపకి. మేము వచ్చాక రేపు మన 40 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. వచ్చినట్టు మన ఆఫీస్కి ఇప్పుడు నోట్ చేసుకుంటాను నేను. వచ్చినట్టు మీరు కూడా కనిపించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్లో వీళ్ళకి ఇల్లు ఇచ్చి మీకు నిలబెట్టే బాధ్యత నాది. పింఛన్ రావట్లేదా? 5,000 రావాలి బాబుకి. లేదు నేను అంటే 5,000 అంటే పక్షవాతానికి ఇస్తారు. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక దీనికి కూడా పెంచి మనం చేద్దాం. లేదు నేను చేసి పెడతాను. ఎక్కడికైనా తీసుకుని తీసుకుని వెళ్తున్నానండి. ఎంత వయసు? 7వ సంవత్సరం. 8 అన్ని తింటాడమ్మా? అదిగోండి కొంచెం ఇడ్లీ పెడుతున్నానండి, ఉప్పు పెడుతున్నానండి. తినిపించాలండి. తినిపించాలి. ఎంతమంది పిల్లలు? పెద్ద పాప 2 పాపలండి. పెద్ద పాప స్కూల్కి వెళ్తుందండి. బాగానే ఉంది. ఈ పాప నేను అందుకని నీకు ఏం చెప్తున్నానంటే రేపు పొద్దున మనం వస్తున్నాం కదా, మర్చిపోకుండా రాసుకో. ప్రసాద్ దివ్యాంగురాలు తప్పనిసరిగా ఇలాగ ఇల్లు ఇవ్వాలని చెప్పి రాసుకుని ఫోన్ నెంబర్ అయితే తీసుకోండి. మీరు కూడా మళ్ళీ నాకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఎమ్మెల్యే రాసుకున్నారు కదా అని వదిలేకండి. మళ్ళీ నా ఆఫీస్కి ఒకసారి మీరు ఏమనుకోవద్దు. ఒకవేళ అంటే నా నుంచే మీకు కవర్ అవుతుందో ఒకవేళ రాకపోయినా మీరు రేపు జూన్ జూలై నెలలో నా దగ్గరికి రండి. వస్తే నేను అప్పుడు అన్నీ చేసి పెడతాను. ఎందుకని వీళ్ళకి చేస్తే ఏమ్మా భగవంతుడికి చేసినట్టు వీళ్ళకి సేవ చేస్తాను. నాది బాధ్యత. ఓకేనా? నాది పాలకొల్లో ఉంటే మరి మర్చిపోకమ్మా. తెలుసా ఉన్నారా మామగారు? మీ పింఛన్లన్నీ పెంచి మళ్ళీ మీ ఇంటికే పట్టుకొచ్చిస్తాం అన్నీ కూడా. ఏమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ఏ నెలకి ఆ నెల పింఛన్ తీసుకోవాలన్నాడు. ఒక నెల తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ కట్ అని చెప్తున్నాడు. మీరు ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాలన్నా మీ అబ్బాయి ఇంటికి వెళ్ళాలన్నా మళ్ళీ పరిగెత్తుకుని రావాల్సి వస్తుంది పింఛన్ కోసం. హైదరాబాద్లో ఉన్న కాకినాడలో ఉన్న పింఛన్ కోసం రావాలి 1వ తారీఖుని. రాకపోతే కట్ అంటున్నాడు. ఏదో రకంగా ఎగ్గొట్టేయడానికి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు వరుసగా తీసుకోకపోయినా సరే మీకు పింఛన్ ఏమవ్వదు. 3 నెలలు పింఛన్ ఒకసారి ఇస్తారు. అవసరం అయితే హ్యాపీగా అమ్మాయి దగ్గర ఉండొచ్చు, కొడుకు దగ్గర ఉండొచ్చు. లేకపోతే పింఛన్ కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడ వస్తుంటే సగం డబ్బులు మళ్ళీ దారి ఖర్చులుగా అయిపోతున్నాయి. ఏమ్మా ఏ బాధలు కష్టాలు లేకుండా చేసి పెడతాను. ఏమ్మా ఎవరన్నా కొడుతుంది అక్కడ ఓసు రాదన్నాడు పెద్దలు గారు. ఇలా వచ్చి నేకలకు వచ్చి ఎలా ఉన్నారు? జాగ్రత్త పడిపో. జాగ్రత్త కూర్చోండి బాబు. కూర్చోండి కూర్చోండి కూర్చోమ్మా కూర్చోండి. పర్లేదు వేసాను కూర్చోసాను. కూర్చోండి. ఓకే బాగా వీక్ అయ్యారు బాబు. సరే జాగ్రత్త అండి. ఓకే ఓకే పర్లేదు జాగ్రత్త అమ్మా. అమ్మా చెల్లి ఆశీర్వదించాలి. ఇదిగో ఈ పథకం నీకే. ఏది ఈ పథకం ఆడబెట్టింది ఇది. ఏమ్మా నెల 1,500 నీ అకౌంట్లో పడిపోతాయి. పింఛన్ ఏ రంగం వస్తుంది ఆ రకంగా నీకు 1,500. ఇప్పుడు ఏం రావట్లేదు కదా నీకు. అది అమ్మఒడి పెరుగుతుంది. ఎంతమందికి వస్తుంది?
ఒక పాపకి వస్తుంది. ఒక పాపకి ఎంతమంది మీకు? ఇద్దరండి. మరి ఒకరికి కదా వస్తుంది. ఇప్పుడు ఈ పథకాలు ఏమన్నా మీకు ఇప్పుడు మొన్నసారి వచ్చి చెప్పారు కదా, అవగాహన ఏమైనా ఉందా? ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనుకో, ఎంతమందికి వస్తుంది? నలుగురు ఉంటే నలుగురికి మనీ పడుతుంది అని చెప్పారు కదా. బాగానే చెప్పారు. అయితే మా వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇచ్చారు. మీకు మనం మహాశక్తులు తిరిగారు కదా. ఈ పథకం ఏమైనా ఐడియా ఉందా అని అడిగాను. ఎంతమందికి వస్తుందని అడిగితే నలుగురు ఉంటే నలుగురికి అమౌంట్ పడుతుందని చెప్పారని నేను చెప్పాను. మీరే చెప్పారు కదా. అప్పుడు వీళ్ళందరినీ పంపించాము. అందుకనే ఏమో ఇప్పుడు అయితే ఒక్కడికే ఇస్తున్నారు కదా. మీకు ఇద్దరు పిల్లలు కదా, 2-15 30,000 వస్తుంది నీకు. ప్లస్ ఇప్పుడు మీకు అయితే ఏమి రావట్లేదు కదా. 45 సంవత్సరాలు దాటితేనే ఇస్తున్నారు. ఇప్పుడు మీకు 45 లేదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు కదా వాళ్ళు. రేపొద్దున మన ప్రభుత్వం వచ్చాక నెలకు 1,500 మీకు వస్తుంది. అంటే సంవత్సరానికి 18,000. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? మీకు 18,000, మీ పిల్లలకు 30,000, మీ ముగ్గురికే 48,000 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 13,000 వస్తుంది. అంతేనా? మరి 13,000 ఎక్కువ, మీకు 48,000 ఎక్కువ. అంతేదా మరి? అమ్మా మీరు ఎక్కడ పైన ఉంటారా? అద్దెకుంటున్నారా? ఇంకెందుగా స్థలం లేదు. రేపు మనం వచ్చాక ఇప్పుడు పోతాం. ఈ ఏరియాలోనే చిక్కాల్లోనే కొనిద్దాం అమ్మ. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటున్నావు, నీ అత్తమామలు, నీ ఆడపడుచులు, మీ తల్లిదండ్రులు అందరూ ఇక్కడే కదా ఉండేది. మీ ఆయన గారు అదే ఎవరైనా ఉన్నా ఇక్కడే పనులు చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అక్కడ నక్కల తెప్పలు ఇచ్చారు. ఎక్కడది నక్కల తెప్ప? ఎక్కడ విన్నారా పేరు? విన్నారమ్మా ఎప్పుడైనా? ఎప్పుడు వినలేదు. చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చు కానీ మీరు ఆ నక్కల తెప్పకి వెళ్ళలేరు మీరు. అందుకే ఇప్పుడు వరకు ఎవడో కనీసం ఇటుకు కూడా పెట్టలేదు. అక్కడ మోసం చేశారు. 3,000 మంది పట్టాలని చెప్పి ఫోటోలు తీసేసుకున్నారు. ఆ రాళ్ళు ఎక్కడ ఉన్నాయి కూడా కనపడతలేదు. నీటిలో మునిగిపోయిన ఇంత రాళ్ళు నెతకాలి చెరువులోకి వెళ్ళి. ఏమో అందుకని మళ్ళీ మనం వచ్చాక మీకు న్యాయం చేసి పెడదాం. ఇక్కడే మాకు మీ ఊర్లోనే ఇచ్చి పెడదాం. ఇప్పుడు అక్కడ ఇచ్చాం. మనం మీ ఊర్లో కొంతమందికి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారు. అలాగే ఈ ఊర్లోనే ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో కొని మీకు ఇక్కడ ఇస్తాం. మీ చెక్కాల్లో మీరే ఇక్కడ ఉంది కానీ ఏమో చేసి పెడతాం. ఓకే అమ్మా. చెల్లి అర్థమైంది కదా నీకు? 48,000 నిద్దట్లో కూడా కలవాట్లు పలకాను. 48,000 మీ ఆయన గారు ఇది 48,000 నేను ఇచ్చేస్తాను బాబు, కలవాట్లు ఆపేయని చెప్పాలన్నమాట. అయిపోతారా? ఎవడో దేవతను అన్నడికి కరిగిపోయి ఇచ్చేస్తారు మీరు. మధ్య సొంత పడేనా? ఓకే బాగుంది. మాగారికి పార్టీకి ఎప్పుడు పాపం మీరు అలా సేవ చేస్తున్నారు. ఇలా ఉన్నట్టు ఉన్నట్టు నువ్వు మావాడికి ఇచ్చే అలాంటి సర్వీస్ ఏమంటే మావాడు చేస్తాడు. ఇంకా సర్వీస్ నెంబర్ 1 దానిలో తీసుకోండి ఫోటో. ఓకే అమ్మా, మర్చిపోకుండా అంతా ఈ ఈ ప్రభుత్వంలో ఏం అవ్వట్లేదు కదా. గతంలో మన ప్రభుత్వంలో అయితే బాత్రూమ్ కట్టుకుంటే 15,000 ఇచ్చేవాళ్ళం. ఈ 5 సంవత్సరాల్లో ఎవరికైనా మీ చిక్కాల్లో 15,000 కదా 15 రూపాయలు ఇచ్చినట్టు చూపించండి. నేను ఆ రోజు 2014-19 మన ప్రభుత్వంలో దగ్గర మీ ఊర్లోనే 280 మందికి ఇప్పించాం మనం బాత్రూములు. 15,000 ఇప్పించాం. ఈ 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక్కరికి ఇచ్చారమ్మా చెప్పండి? ఏం ఇవ్వడం మా జగన్. అంత మోసం దగా. తన ఖజానే నింపుకుంటాడు, మనదేమో ఖాళీ చేసేస్తాడు. నువ్వు పేదరాళ్ళ కింద ఉంటావు. నీ తాటాగిల్లు కింద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెంగళూరులో ఒక పెద్ద ప్యాలెస్, అక్కడేమో లోటస్ పాండ్ ప్యాలెస్ హైదరాబాద్లో, ఇక్కడేమో తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్ విజయవాడలో, మళ్ళీ ఇవన్నీ కాకుండా అక్కడ రుషికొండ అనే బోడిగుండు చేసేసి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్, మళ్ళీ ఇడుపులపాయలో ఒక ప్యాలెస్. ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఆయనకి? అంటే లెక్కలేనట్టుగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వే లెక్క ఎట్లా పోతా ఉన్నావు? 1-2 అయితే చెప్పేగలవు. నేను అప్పుడే 7 చెప్పాను. నేను 7 ప్యాలెస్లు. ఏమ్మా మరి నువ్వు చూస్తే తాటే గుడిసేని ఇది చూడే కర్మ. కేంద్రం 1,80,000 ఇస్తుంది. కొన్ని అదనంగా ₹1 ఇవ్వట్లేదు ఈయన. ఆ 1,80,000 అప్పుడు 30,000 అప్పుడు ఇస్తారు. ఏమా ఎన్ని బాధలు కష్టాలు. మనకి 40 రోజుల్లో మన ప్రభుత్వం వస్తూ ఉంది. మళ్ళీ నీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏమ్మా అప్పులు పాలవకుండా మీ ఇల్లు నెదుక్కుంటూ వస్తున్నాం. అలాగే బ్యాలెట్లో కూడా మీరు సైకిల్ ఎక్కడ ఉందో నెదుక్కుని టక్కున వేసేయాలి. ఏమ్మా బాగున్నామ్మా? మీ ఆశీర్వాదం తీసుకుందామని మళ్ళీ రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాం. పెద్దావిడ కదా, మీలాంటి ఆశీర్వాదం పొందాలని ఇంటింటికి తిరిగి
చెప్తాను రామాయణాయుడు ఆశీర్వాదం. బాబు నా పేరు కూడా గుర్తుంది నిజంగా. మీ పాదాలకు నమస్కారం చేస్తున్నా. రామాయణాయుడు 100 ఏళ్ళు ఆయుష్ పోసుకుని ఆచార్యతో ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎదగాలి. చాలా సంతోషం. అవ్వాలి. మా పుట్టింటారు నా మేనల్డు చంద్రబాబు. చంద్రబాబా నా తమ్ముడు కొడుకమ్మా. మీ తమ్ముడు కొడుకు చంద్రబాబు. తమ్ముడు కొడుకు మా పుట్టింటారు. సరే మంచి ఆశీర్వాదం ఇచ్చామ్మా. నీ మేలు మర్చిపోలేదు. సంతోషం అమ్మా. మీరందరూ మంచిగా ఉండాలి, ఉద్యోగం రావాలని కోరుతున్నాం. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పింఛను కూడా ఇంకా పెంచి మన ఇంటికి పట్టుకొచ్చి ఇస్తామమ్మా. కొంతమంది ఊరికి అలా చెప్తూ ఉంటారు, వీళ్ళు రేపు పొద్దున 4000 చేసి ఇంక ఇంటికే పట్టుకొచ్చి ఇస్తారు. మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు. 4000 రూపాయలు పెంచి మన ఇంటికే తీసుకొస్తాం. ఇదివరకు కూడా పింఛను మనకి 3 నెలల వరకు ఎక్కడ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఏ నెలకి నెలే తీసుకోవాలంటున్నాడు. ఏ ఊరు వెళ్దామన్నా కుదరట్లేదు. ఇప్పుడు మనకు కూడా 3 నెలలు అయినా సరే ఏం ఇబ్బంది లేదు, మీ పింఛను మీకు వస్తుంది ఏమ్మా. అలాగే ర్యాష్ ఓకే సంతోషం అంతే సంతోషం. ఓకే అమ్మ సంతోషం. ఓకే అమ్మ జాగ్రత్త. నిండు 100 ఏళ్ళు ఉండాలి. మేము 100 సంవత్సరాల పండగ వస్తాం మీకు. 90 దాటేసింది. 100 అవుతుంది. 100 సెంచరీ 100 100 చేస్తాం. అక్కడ 100 ఇక్కడ పెద్ద టెంట్లు వేసి ఫంక్షన్ చేస్తాం ఇక్కడ 100 సంవత్సరాలు. మళ్ళీ 100 సంవత్సరాలు తాతయ్య గారు ఫోటో పెట్టి చేస్తాం ఇక్కడ. చాలా ఆనందంగా ఉన్నారు. మంచి వరకు నైట్ సరే ఫంక్షన్కి వచ్చాం కదా, ఇక్కడ మెసేజ్ ఇచ్చాం. ఇక్కడ భోజనాలు అవి పెట్టారు గట్టిగా. బ్రదర్స్ వీళ్ళంతా పాపం ఎప్పుడు మనకు సపోర్ట్ ఉంటారు. చేయండి బెస్ట్ ఆఫ్ లక్. బాగుంది, కంగ్రాట్స్. బాగా చేయండి. మంచి ఎలివేషన్ ఇది బాగా వచ్చేలా. బ్రదర్ జాగ్రత్త, సైకిల్ మర్చిపోకండి. మళ్ళీ మనకి ఇసుక రేట్లు తగ్గాలి, సిమెంట్ రేట్లు తగ్గాలి. సాయంత్రం మళ్ళీ జే ట్యాక్స్ అది కూడా తగ్గాలి మీకు. సాయంత్రం మళ్ళీ అది పెరిగిపోయింది కదా, 70 రూపాయలు 250. అది నకిలీ వస్తుంది, నకిలీ. బాగున్నారా? ఇల్లు లోను ఎంత పడ్డదమ్మా అమౌంట్? ఎంత పడింది అమౌంట్? 1,00,000 రూపాయలు పడింది. మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది. చూడు మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అమ్మా. నీకు శివధం చెక్కాలి కదా మీది. మీ ఊరిలో మీకు ఇంటి స్థలం ఇచ్చాం, మీ ఊరిలో మీకు ఇల్లు కట్టించాం, మీ ఇంటికి ముందు ఇక్కడ సిమెంట్ రోడ్ వేసాం, మీ ఇంటికి పైప్ లైన్ వేసాం, అంతే కదా. నువ్వు దళితు ఎస్సీ, నీకు 2 లక్షల రూపాయలు పెట్టాం. అందరికీ 1,50,000 అవుతే నీకు 2 లక్షల రూపాయలు పెట్టాం ఆ రోజు. ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి అదనంగా ఇచ్చి 50,000 తగ్గించేసింది. ఇప్పుడు ఎవరైనా ఇల్లు స్థలం కావాలంటే ఎక్కడో నక్కలు తెప్పలేస్తా ఉన్నారు. ఎక్కడది ఎక్కడది పేరు? నక్కల తెప్ప. ఎప్పుడు పేరు కూడా వినలేదు కదా అది. చూసావు కదమ్మా. ఇప్పుడు మనకి వాళ్ళకి తేడా కనపడ్డదా నీకు? ఇప్పుడు మీ చిక్కాల్లో ఉన్నారు కాబట్టి ఈ ఊర్లో స్థలం ఇవ్వాలి, ఈ ఊర్లో ఇల్లు కట్టుకోవాలి, ఈ ఊర్లో రోడ్డు. ఇప్పుడు కాలనీ అంటే ఇలా ఉండాలి. ఇదిగో చక్కగా మన స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టుకున్నారు, పైప్ లైన్లు వేసుకున్నారు, రోడ్లు వేసుకున్నారు, కులా వేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ నక్కల తెప్పకి వెళ్ళి ఒకసారి అక్కడ కనీసం మేకలు కూడా తిరగట్లేదు. ఎందుకంటే నీళ్లు ఇంత పేకల లోతు నీళ్ళలో ఉన్నాయి. ఏమ్మా ఏమ్మా ఇంటి స్థలం ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, రోడ్డు ఇచ్చాం, కులా ఇచ్చాం ఆ రోజు మన ప్రభుత్వంలో. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇంటి స్థలం అడిగితే ఎక్కడో నక్కల తెప్పలు ఇచ్చారు, 20 కిలోమీటర్ల దూరం. మీరు ఇప్పుడు ఇలా వెళ్తే మీకు హైవే. మరి ఆ నక్కల తెప్పలోంచి వెళ్ళాలంటే ఏమ్మా వెళ్తే మళ్ళీ రాలేరు, వస్తే వెళ్ళలేరు. అవునా? మరి అర్థం చేసుకోవాలి మీరు అందరూ. ఎస్సీలు, దళితులు. అమ్మా ఎస్సీ కదా. మరి ఆ రోజు ఓసీయా అలాగే ఓసీ. అప్పుడు ఓసీ ఎస్సీకి వాళ్ళు ఎస్సీ అక్కడ వాళ్ళకి మనం 2 లక్షల రూపాయలు అన్ని అందరికి కల్పించారు. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. నువ్వేం చేస్తున్నామ్మా? డిగ్రీ చదివారు మీరు చూసుకోండి. అన్ని డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా మనకి నిరుద్యోగ భృతి వస్తుందమ్మా. నెలకు 3,000 రూపాయలు చెప్పండి అమ్మా. 3 గ్యాస్ సిలిండర్లు ఏమో ఫ్రీగా వస్తాయి. ఆర్టీసీ బస్సు ఇదిగో 3 మహిళలు కదా, మీరు జిల్లా పరిధిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్టీసీ ఫ్రీ మీ ముగ్గురికి కూడా. హ్యాపీ కదా. మీ మహిళల వాహనం, పేదల వాహనం ఇది. ఆశీర్వదించాలి మరి. మీ అందరూ చదువుకున్నా అంటున్నావు, డిగ్రీ అన్నావు,
టకటకా చెప్పేయాలి నాకే. ఎమ్మెల్యే గారు మీరు ఇదిగో ఇంటి స్థలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, రోడ్డు ఇచ్చారు, కుళ ఇచ్చారు, వీళ్ళేమో ఇక్కడ నక్కల తిప్పలో పనికిరాని మొక్కలు ఇస్తా ఉన్నారు, వాళ్ళకే నిజంగా మన ప్రభుత్వం రావాలని మీరు చెప్పేయాలి. మాకంటే ముందే చెప్పేయాలి, మేము చెప్పకుండా. ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలా టకటకటా చెప్పేయాలి. ఓకేనా? మళ్ళీ అప్పుడు పైన ఏంటాం మళ్ళీ మీకు పోలే ఇక్కడ ప్రెసిడెంట్ గారిని అడిగి చేసుకున్నామని బాబా పర్లేదు ఇచ్చాను వెళ్ళలేను క్యాన్సర్ నాకేమో ఒంట్లో బాబు. ఎక్కడ ఇచ్చారు తెలుసా మీకు? నక్కలు తప్ప వెళ్ళగలవు అక్కడ నువ్వు? వెళ్ళలేను కదా బాబా, అంతకే బాబా. వెళ్ళలేవు కదా మరి. ఇప్పుడు నీకు ఇస్తే ఇక్కడే ఇవ్వాలి కదా. అసలు మేము ఇక్కడ ఇప్పుడు ఈ ఇల్లన్నీ మనమే కదా ఇచ్చాము, స్థలాలన్నీ మనమే కదా ఇచ్చాము. ఇప్పుడు మీ ఊర్లోనే కదా ఇస్తా. నీకు కూడా స్థలం ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? నీ ఊర్లో ఇవ్వాలి. కానీ ఎక్కడ నక్కలు తిప్పలు ఎత్తే నువ్వు వెళ్ళగలేకపోతున్నావు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా కట్టుకోలేవమ్మా, పేకల లోతు నీళ్ళలో ఉంది. అందుకనే నీకు ఇక్కడ ఇప్పిద్దాం, చెక్కలు ప్రెసిడెంట్ గారిని అడిగితే వేసుకోమన్నారండి. నీకెందుకు నేను అక్కడ వేసుకుంటే తీసేయమంటున్నారండి. ఎవరండి? ప్రభుత్వం సంఘం వాళ్ళండి. నేను మాట్లాడతాను. మన ప్రభుత్వం 40 రోజులు వస్తుందమ్మా. మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. మీ ఊర్లోనే ఎక్కడికి వెళ్ళక్కర లేకుండా మన చిక్కాల్లోనూ ఒక 2 ఎకరాలు, ఎకరం, 3 ఎకరాల్లో కొని ఇక్కడే ఇస్తాం తప్ప ఎక్కడ పొరుగురులు ఇవ్వం. ఎందుకంటే నీవు ఇప్పుడు అక్కడికి వెళ్తే నేను ఎవరు చూస్తారో? మళ్ళీ హాస్పిటల్ కావాలంటే మీ కూతురు వస్తుందో కోళ్ళు వస్తుందో అక్కడికి. ఇక్కడ ఉంటే ఆ పక్కింటోడు ఈ పక్కింటోడు వచ్చి గమ్ములు ఫోన్ అయినా చేస్తారు. ఏ రాత్రి అర్ధరాత్రి అయినా మందు బిల్లు అట్టుకొస్తారు. ఇంకా నక్కల తెప్పలు మందు బిల్లు ఎవడట్టుకొస్తాడు నీకు? ఇంకా నక్కల తెప్ప వద్దని చెప్పి అంతే. ఇంకా కాయంతో ఉంటే రేపు వైఎస్ఆర్సీ పార్టీలు వస్తారు. నీ నక్కల తెప్పకి నీకు నమస్కారం చెప్పి కాయంతలు చింపాలి, ముఖం మీద కొట్టి ఉపయోగం లేదు నీకు. నీకు మళ్ళీ ఎక్కడ ఇప్పిందాను నేను. ఈ చెక్కాల్లోనే నీ ఇల్లు. మన చెక్కాలా? ఏం పేరు నీ పేరు? ఓకే రైట్. మీకు ఎక్కడ చెక్కాలే బాబాయ్? సైకిల్ గుర్తు మర్చిపోకో అమ్మా. మన ఇంటికి వచ్చి పలకరించే వాళ్ళు మనమే. వాళ్ళంతా గాలి పేచి ఒకళ్ళు ఉంటున్నారు బామ్మ ఇక్కడ. ఇక్కడ ఉంటావు. కొడుకు మొన్న చనిపోయాడు బాబు. ఇల్లేది ఈ స్థలం సొంతమేనా? ఒక్కవిడే ఉంటుంది ఆయన. జాగ్రత్త అమ్మా. ఇక రేపు వచ్చిన తర్వాత ఈ సిలిండర్లు అవి కూడా ఫ్రీగా ఇస్తామమ్మా. సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. నీకు ఈ బాధ అక్కర్లేదు. ఈ పొయ్యిలు అయ్యింది అన్నవే. నువ్వు వండుకుంటావా? ఎంతమందికి? పొద్దున సాయంత్రం కలిపి వండేస్తావా? సాయంత్రం మళ్ళీ వండుతావా? సాయంత్రం ఉండవు. ఇంక పొద్దున సాయంత్రం ఒకేసారి వండేసుకుంటా. బాధ. ఏం కూర ఉండవు మరి? ఇంకా వండలేదా? అదేగా అక్కడ భోజనం అక్కడ రామ్. మళ్ళీ అయితే మన ఇక్కడ అబ్బాయి మందు ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మందు అది సీసాలు ఉన్నాయి కదమ్మా, అవి కల్తీ రకం. అయ్యి అందుకనే మేము అందరికీ చెప్తున్నాం బాబు, ఈ మందు తాగకుండా కల్తీ, అది నాసి రకం. మన జంగారెడ్డిగూడెంలో కూడా 27 మంది చనిపోయారు అలా పాపం 7 మందు తాగి. అందుకనే ఆ మందు తాగి మా అబ్బాయి చనిపోయాడు కదా మొన్న. దానికోసమే పోరాడుతున్నాం. అప్పుడేమో ఆ రోజేమో మద్యపానం నిషేధం అని చెప్పాడు జగన్. మద్యం ఉండదా అని చెప్పాడు. మద్య నిషేధం చేసే ఓట్లు అడుగుతాయని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా షాపులు సొంత మందు, కల్తీ మందు తాగి చూసా నీ బిడ్డ బలైపోయాడు. అటు కోసం పోరాడుతాం. జాగ్రత్త, ధైర్యంగా ఉండమ్మా. ఇదిగో శివ ప్రసాద్ జాగ్రత్త, ధైర్యంగా ఉండాలి. బోలే మందులు పర్లేదు మందులుగా దామ్మా, పర్లేదు జాగ్రత్త. మళ్ళీ వస్తూ ఉంటాంలే. చూతలకు ధైర్యంగా ఉండే అమ్మా. పింఛను కూడా ఇంకా పెంచి మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తాలే అమ్మా. రేపు 4000 చేసి ఇంకా పట్టుకొచ్చి పోయి ఇస్తాను అమ్మా. ధైర్యంగా ఉంటాం. ఇంటికే వస్తుంది, ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. సైకిల్ గుర్తమ్మా, మర్చిపోకండి. తల్లి నీ ఆశీర్వాదం కోసం మీ ఇంటికి వచ్చి అడుగుతున్నాను. సైకిల్ గుర్తమ్మా, మర్చిపో. పింఛన్లు పథకాలు అన్నీ మన ఇంటికి వస్తాయి. ఇంకా పెంచి పట్టుకొస్తాం అమ్మా. ఫోటో తీసుకుంటా. ఇదిగో ఫోటో తీసుకో. ఫోటోరా? ఇదిగో ఫోటో. పనికి వెళ్ళారా? ఓకే అమ్మా, మర్చిపోకమ్మా. అంతా మీకోసం కష్టపడి పనిచేసే వ్యక్తులు. రేపొద్దు మన ప్రభుత్వం వచ్చాక మీకు న్యాయం చేద్దాం. ఎక్కడ ఇల్లు మీది? చదువుకున్నారా మీది? వెరీ గుడ్. మరి అన్నీ నువ్వే జాగ్రత్తగా చెప్పాలంటే. పర్లేదు, పని చేస్తున్నావు కానీ న్యాయం చేస్తాం. ఈ కష్టపడి పని చేసుకుంటాం. మళ్ళీ సాయంత్రం వాడికి జే ట్యాక్స్ కట్టేస్తున్నారా? ముందేమో మంచి మందు రావట్లేదు కదా. అదేమో అందరూ ఏదో లైబ్రరీ వాసన వస్తుంది, మూతిపుతా అంటున్నారు.
70 రూపాయలదేమో 250 రూపాయలు చేసేసాడు. క్వాలిటీ లేదు, నాసి రకం అంటలేదు. మరి ఏం చేస్తారు? దానికి బలహీనతను ఆసరాగా తీసుకుని క్యాష్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇదిగో అక్కడ ముసలం కనపడ్డది. ఏం పేరు మందు చచ్చిపోయాడు. ఇదిగో ఈ లెక్కర ఎక్కువ తాకనే బాబు ఇది, ఎందుకంటే అది మంచి మందు కాదు. అది చిన్న వయసులో 42 వయసులో చనిపోయాడు అంటే పాపం లివర్లో అయ్యి ఇది ఈ మందు తాగే. ఇది కల్తీ మందు. ఇది మన జంగారెడ్లు కూడా 27 మంది చనిపోయారు. కొంచెం జాగ్రత్త, కొంచెం ఒక 40 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఏం పర్లేదులే, ఏం పర్లేదు బాబు. అంతా చెమటే కదా, శాతం దాంట్లోంచే కదా శక్తి పుట్టింది. ఇప్పుడు నువ్వు అంత కష్టపడి పనిచేసి కూడా ఇల్లు అవుతుంది. ఇప్పుడు మన వెళ్ళి పొలంలో ఇప్పుడు మనం పారకొట్టి గొట్లంకలు కొడితేనే కదా పంట పండేది. ఈ చెమట సిందితేనే అన్నం అవుతుంది. అంచేత చెమట అంటే మంచిదే. సంస్కారం సూపు మంచి మార్క్, అలాగే మంచి చెమట తెలుసు. మొన్న వచ్చాం కదా గేదెలేమో చూసాం మనం. అప్పుడే వాళ్ళు తోలకడ పోయాను, ఇప్పుడు కూడా తోలకడ పోయేస్తాను. అప్పుడు కూడా ఎక్కడ ఉన్నారు మీరు? వైసీపీ వాళ్ళు దోళ్ళు అంటే చిరాకంటే దోళ్ళు కూడా బాగు చేయకూడదంట. వాళ్ళకి ఏసీ రూమ్లో తిరగాలి, ఏది లెక్కర్ అమ్ముకోవాలి, శాండ్ అమ్ముకోవాలి, మైన్స్ అమ్ముకోవాలి. ఇలా గేదెల దగ్గర చేయడము, గేదెలతో పని చేయడం అంటే వాళ్ళకి తప్పు. తెలుగుదేశం ప్రేమిస్తామండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మర్చిపోకండి చెల్లి. ఇవేంటి ఈరోజు? ఏంటి ఈరోజు అంటే ఈ శ్రమకాలందా మామూలుగా? ఆపత్కాలంలో నీకు మాత్రమే నమ్ముకోదగిన దేవుడు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. సంఘాన్ని తండ్రి, గ్రామాన్ని, రాష్ట్రాన్ని తండ్రి, దేశాన్ని, దేశ నాయకులు తండ్రి ప్రభా, సమస్తాన్ని తండ్రి మర్యాదలు పెట్టాము. ప్రార్థన చేస్తున్నారు. పర్లేదమ్మా, పర్లేదు. ఇవాళ అంటే ఈ ఇంట్లో పెట్టుకుంటారా? అవునండి, నేను ప్రతి నెల ఒక రోజు పెట్టి వస్తాను. ఒక రోజు అంటే నిన్న ప్రార్థన వేరే చోట ఉందని ఈ రోజు పెట్టి మంచి పని చేస్తారు. ఓకే. అంటే మీ ఆశీర్వాదం కోసం చేశారని ఫోన్ నాకు ప్రార్థన పర్లేదు. వాళ్ళు మధ్యాహ్నం అయిపోతే వదిలి. ఏమ్మా బాగున్నారా? ఓకే, మర్చిపోకమ్మా. బాబా బాబా బాబండి. వీడు కూడా సెల్లం కూడా వస్తా ఉన్నా. ఎన్ని రోజులు ఎండాలి ఇంకా? ఎండిపోయినాయా? గేపు కూడానా? ఎండుమిర్చి, ఎండుమిర్చి పచ్చిమిర్చి. పచ్చిమిర్చిలో బాగా పెద్దది మజ్జి. అదేలే మన పెరుగులో ఎప్పుడైనా కూర లేనప్పుడు సాంబార్ పెట్టేసి చేస్తారు. ఇంకా వాళ్ళు ఏదో మరి ఏం చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఏమైనా కొనాలంటే కష్టమైపోతుంది. కేజీ కందిపప్పు ఇది వరకు 40 రూపాయలు ఉండేది, ఇప్పుడు 120 రూపాయలు అయిపోయింది. ఇది వరకు 70 రూపాయలు ఆయిల్ ప్యాకెట్, ఇప్పుడు 150 రూపాయలు అయిపోయింది. అన్నీ ఇప్పుడు ఇది వరకు ఏంటంటే రేషన్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు రేషన్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వట్లేదు. ఇదివరకు మన ప్రభుత్వం ఉండగా చింతపండు, ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, పంచదార, గోధుమ పిండి అన్నీ ఇచ్చేవాళ్ళం. మళ్ళీ రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తున్నాం 40 రోజుల్లో. ఇప్పుడు కేంద్రం ఇచ్చే బియ్యం ఒకటే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బియ్యంతో పాటుగా ఈ 6 రకాల సరుకులు మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తాం మేము. ఏమో మీ ఇంటికి వస్తాయి అన్ని పథకాలు. లేని వాళ్ళకి రావట్లేదు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు జగన్మోహన్ గారు. లేని వాళ్ళకి ఏమి, మాకు మాలాంటి వాళ్ళకి ఏమి లేదు సేవ ఇవ్వట్లేదు. బటన్ నొక్కుతున్నానని చెప్తున్నాడు, ఉత్తుత్తి బటన్ అయిపోయింది. ఎక్కడండి అంత మోసం. అందుకే రేపు మన సొమ్ము మనకే పెడతారు. ఎవరికి ఆ సొమ్ము కూడా అందరికీ పెట్టట్లేదు కదా. ఇప్పుడు మీకు కొంతమందికి అరుగులోని వాళ్ళు కూడా మానేస్తా ఉన్నారు. ఇప్పుడు మీ పింఛను కూడా ఇప్పుడు ఏ నెలకి నెల తీసుకోకపోతే కట్ అంటున్నారు. ఆస్తులు ఉన్న వాళ్ళకి బాగా ఇస్తున్నారండి పెన్షన్లు, మాలాంటి ఏమీ లేని వాళ్ళకి ఇస్తలేదు. అందుకే రేపు మనం వచ్చాక న్యాయం చేసి పెడదాం అమ్మా. తప్పని అమ్మా. బాగున్నారా? కొంచెం మీ అందరూ ఆశీర్వాదం కోసం అమ్మా, మర్చిపోకండి అమ్మా. ఉన్నారు కదండి, చూసుకోండి అమ్మా. వచ్చారు కదా. అయ్యో, ఎన్నిసార్లు అయినా మీ ఇంటికి వస్తూ ఉంటాను నేను. ఎందుకండి రావద్దు, మీకే. ఓకే, థ్యాంక్ యూ. అయినా సరే ఎలక్షన్స్ కదా, ఓటు అడిగేటప్పుడు మీ ఆశీర్వాదం తీసుకోవాలండి అంతే అమ్మా. ఓకే ఓకే అమ్మా. అవును, అదే అదే మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కలిసాం. మొన్న దీనికి వచ్చాం కదా, పాపనది ఎత్తుకున్నాం కదా. చూసుకోండి అమ్మా, జాగ్రత్త అమ్మా. సార్ సంగపేత గారు బాగున్నారా?
కొంచెం ఆశీర్వదించాలి మీరంతా. అమ్మా చెల్లి ఏం చేస్తున్నావు నువ్వు? ఇంటర్ చదువుతున్నావు. ఎక్కడ? సబితగా. ఎలా వెళ్తావు నువ్వు? ఆటో మీద వెళ్తున్నావు. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక బస్సు మీద వెళ్ళొచ్చు. టికెట్ ఉండదు, మహిళలకు టికెట్ అవసరం. ఓకేనా? హ్యాపీ కదా? అమ్మా మర్చిపోతున్నారు. అందరికీ చెప్పాలి, నీ ఫ్రెండ్స్కి అందరికీ ఆశీర్వదించాలి. 3 సిలిండర్లు మన ఇంటికి వచ్చేస్తే ఇంకా 1200 కొనక్కర్లా. అమ్మా హ్యాపీగా టికెట్ లేదు ఆర్టీసీకి. ఎక్కడైనా హ్యాపీగా మీ పుట్టింటికి కానీ, మీ అత్తవారింటికి కానీ, మీ ఆడపడుచుల ఇంటికి కానీ, చర్చికి కానీ ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఆర్టీసీలో ప్రయాణించవచ్చు. ఏమ్మా మర్చిపోకమ్మా. సైకిల్ గుర్తు పింఛను మళ్ళీ పెంచి మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు. 4 వస్తుంది మీకు, 4. వంటలు అయిపోయినాయా? ఏం కూర వండారు? బెండకాయ. ఇవాళ శనివారం బెండకాయ పచ్చడిలు వేసారా? వేయలేదా? ఓకే అమ్మా మర్చిపోకమ్మా. రోజు తిరిగివ్వండి, కష్టపడేవాడిని. మౌన్ జాగ్రత్త చూసుకోండి. సాయంత్రం కట్టేస్తున్నావు మా డబ్బులన్నీ. నువ్వు కట్టేస్తున్నావా? మళ్ళీ నాసిరకం ముందు కల్తీ అది. మేనోళ్ళేనా? ఈ పథకాలన్నీ మన ఇంటికి వచ్చేస్తాయమ్మా డైరెక్ట్గా. ఎక్కడికి వెళ్ళక. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం చేస్తారా? ఆర్టీసీ కాంట్రాక్టరా? ఇప్పుడు వస్తాయమ్మా నీకు 3 సిలిండర్లు వస్తాయి ఫ్రీగా. నెక్స్ట్ ఆర్టీసీలు బస్సు మా ఆయన గారు చేసి ఆర్టీసీ బస్సు నీ టికెట్ చూసుకో. కష్టం వచ్చిన స్పందించే వ్యక్తులేం కదా. ఇప్పుడు మన కోవిడ్ ఉంది, ఎవరు వచ్చారు బయటికి? ఇంట్లోంచి బయటకు వస్తే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. మీ గురించి నేను ఇంట్లోంచి కూడా బయటకు వచ్చేసి పైన ఉన్నాను గదిలో. ఏది మా అబ్బాయి పిల్లలు ఉన్నారని నా ఇంట్లో వదిలేసా. 40 రోజులు పైన సెపరేట్గా గదిలో ఉన్నాను ఒక్కడనే. ఎందుకంటే బయట కోవిడ్ పేషెంట్లు తిరుగుతున్నారు. హాస్పిటల్ తిరిగాను అర్ధరాత్రి, అపరాత్రి, రాత్రి 12ంటికి ఫోన్ చేసి మాకు ఇక్కడ కరెంట్ లేదని కోవిడ్ హాస్పిటల్లో ఫోన్ చేస్తే జనరేటర్ కూడా పోయింది, డీజిల్ కూడా లేదంటే నైట్ అర్ధరాత్రి వెళ్ళాను వర్షంలో. అర్ధరాత్రి వర్షంలో కోవిడ్ హాస్పిటల్కి ఎవరు వెళ్తారు చెప్పండి? ఎందుకంటే మీరు నా కుటుంబం అంటే నా పిల్లలు నేను కాదు, మీరందరూ నా కుటుంబంగా భావించాను నేను. మీరందరూ అర్థం చేసుకోవాలి. అందరూ కూడా ఆ రోజు ఎన్ని హాస్పిటల్లో పగలు రాత్రి కూడా ఫోన్లు చేసుకుని, పాలకొల్లు ఉందంటే 5-6 హాస్పిటల్, నరసాపురం హాస్పిటల్, ఏలూరు ఆశ్రమం హాస్పిటల్, భీమవరం హాస్పిటల్, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ దగ్గర 25-30 హాస్పిటల్ దగ్గర పెట్టుకుని కోవిడ్ పేషెంట్లు అందరినీ జాయిన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ బాగోగులు కొనుక్కుని వాళ్ళకి రెమిడీసివిర్ ఇంజక్షన్ ఇవ్వకపోతే ఇప్పించి, రెమిడీస్ ఇంజక్షన్ అంటే ఆ రోజు 3-5 లక్షలు ఉండేది బ్లాక్లో, అటువంటి ఫ్రీగా చేయించేవాడిని 6 ఇంజక్షన్లు. అర్థం చేసుకోవాలి మీరు అందరూ. అలా కష్టపడే వ్యక్తిని నేను అందరూ. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుని 10 మందికి చెప్తారని చెప్తున్నాను అమ్మా చెల్లి. మీ వల్ల పాలకొల్లు బాగుపడాలి. నేను కష్టపడి చేశాను ఒక 5 సంవత్సరాలు, మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం వచ్చి మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పాలకొల్ని ఎదరికి తీసుకురావాలి. ఏమ్మా ఎక్కమ్మా మర్చిపోతున్నారు. ఇదివరకు కోత మిషన్ ఇచ్చారండి. ఎవరికి? అశోక్ కోత మిషన్. అంటే కోత మిషన్ అంటే అదా? అదే హార్వెస్టర్. అంతది 25 లక్షలు. అది మన 12,50,000 ఇచ్చామా? ఏమ్మా గుర్తుపెట్టుకోండి, 25 లక్షల రూపాయలు చేసే హార్వెస్టర్ని 12,50,000 ఇచ్చాము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి ఒక దళితులు పై ఎస్సీలకి అందరూ కూడా ఇచ్చాము అట్లా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బరక ముక్క కూడా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఏమ్మా గుర్తుపెట్టుకున్నాం. ఏం చదువుకున్నారు? బీడీ చేశావు. నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజేమో డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు. 5 సంవత్సరాలు అయింది, ఒక్క డిఎస్సీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఊరికే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి వేసాడు. అవి కూడా ఎన్ని 6,000 పోస్టులు. ఆ రోజు పాదయాత్రలో ఏం చెప్పాడు? 36,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నాడు. అసలు చెప్తూ అంటే రేపు వద్దు మనం వచ్చాక పని ఏదైనా చేస్తే పని వద్దులే. ఏంటా అందరం న్యాయం అమ్మా చెల్లె. మళ్ళీ మన ప్రభుత్వం న్యాయం జరుగుతుంది అంతా. మౌనిక గారు ఓకే సైకిల్ గుర్తేమ్మా కూర్చోమ్మా. అమ్మా ఎలా ఉన్నారు? ఎక్కడ ఇల్లు? మొన్నమ్మా మీరెక్కడ? అవతలేపా? ఇక్కడ మన ఇల్లు కట్టిద్దాం. అక్కడ ఎదరా కట్టిద్దాం. ఇప్పుడు మన పాపం ఎస్సీలకి ఇల్లు లేకుండా అయిపోయింది ఈ 5 సంవత్సరాల్లో. ఇది వరకు ఏంటంటే అందరికంటే ఎక్కువ ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళమ్మా మీకు. ఈ గతంలో ఈ ఎస్సీలకి 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. అందరికీ 1,50,000. ఇప్పుడు అతను ఓసీ, అతనికి 1,50,000. అది అతను బీసీ, అతనికి 1,50,000. కానీ మీ ఎస్సీలకి 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మీకు తగ్గించేశాడు మళ్ళీ ఎస్సీలకి.
ఓసీలకి ఎంత ఇస్తున్నాడో, బీసీలకి ఎంత ఇస్తున్నాడో, ఎస్సీలకు కూడా అంతే ఇస్తున్నాడు. మరి ఇంక ఎస్సీలు ఎట్లా డెవలప్ అవుతారు? మీకు ఎక్కువ ఇవ్వాలి కదా. ఇంకా మీరు ఇప్పుడు ఈ స్థితిగతులు మీకే కదా పాపం, మిమ్మల్ని పైకి తీసుకురావాలి కదా. అంబేద్కర్ ఆశించిన సమాజ స్థాపన రావాలంటే అందరూ ఈక్వల్గా ఉండాలి. అందరూ ఈక్వల్గా ఉండాలంటే మీకు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళతో ఈక్వల్ అవుతారు. అదే మా నిదానం, అదే మా విధానం. తప్పనిసరిగా మళ్ళీ మీకు ఇల్లు ఇస్తాం, వాళ్ళకంటే అదనంగా డబ్బులు ఇస్తాం ఎస్సీలకి. అమ్మా పాప పాప అయితే ఓకే. ఎందుకంటే ఆడపిల్లలు ఇంటికి వెలుగు, ఇంటికి వెలుగు. ఏం పర్లేదు, ఇంటికి ఇద్దరు పాపలు ఉంటే హ్యాపీగా చూసుకుంటారమ్మా. మగ పిల్లలు అయితే పెళ్ళి అయ్యేంత వరకు మీతో ఉంటారు, ఆడపిల్లలు అయితే మనం ఉన్నంతకాలం మనతో ఉంటారు. అర్థమైందా? వీళ్ళే బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు నేను ర్యాంకులు 10th క్లాసు వాళ్ళు ఎంసెట్ ఏ ర్యాంకులు చూసినా ఆడపిల్లలకి ర్యాంకులు వస్తున్నాయి. మంచి మంచి ఉద్యోగాలు కూడా వీళ్ళకే వస్తాయి. మగ పిల్లలకి ఏమన్నా అలా తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఇల్లు కష్టపడి కడతారు మీరు, ఆ ఇంట్లోంచి మీకు అరుగు ఇస్తారు. మీకు తర్వాత అరుగు మీద గంటేస్తారు మిమ్మల్ని. అదే ఆడపిల్లలకు మిమ్మల్ని గదిలో పెట్టుకుంటుంది, లోపల మా అమ్మ మా నాన్న అని పెట్టుకుంటుంది ఇంట్లో. ఓకే పోయిందారమ్మా ఇవాళ? ఓకే ఓకే ఓకే. పడ్డాయండి ఆన్లైన్ లాగుకొని అన్నారు కదా మీరు. ఎంత ఎంత వచ్చింది? 8,001 రూపాయలు అంతే. 40,000 రూపాయలు ఉంటుందండి. సగం ఆగిపోయినాయండి. వచ్చాక ఆగిపోయిందండి. ఇంక మీల్ డబ్బులు మళ్ళీ మనం వచ్చాక మళ్ళీ లైన్ చేయాలి. మళ్ళీ ఏం పర్లేదు, జాగ్రత్త. ఆ పొయ్యిల బాధ కూడా ఉండకంటే మీకు కట్టెలు పోయి అక్కర్లేదు. రేపు గ్యాసే 3 సిలిండర్లు ఫ్రీ మీకు. అంతా మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హెల్త్ హ్యాబిట్ హార్టా? సారీ, ఓకే సారీ అమ్మా. అది ఇప్పుడే అంటున్నారు ఇలా. ఉన్నారు బాగున్నారా అమ్మా? ఓకే అమ్మా. మళ్ళీ మీ అందరూ ఆశీర్వదించాలి మళ్ళీ మీ అంతా అమ్మా. బాగున్నాయమ్మా? తీగ ఉన్నాయి, బాగున్నాయి, తీగ ఉన్నాయి జాంకాయలు బాగున్నాయి. మా బావ కొడుకండి, బాగున్నాయి, చాలా తీగ ఉన్నా. ఓకే అమ్మా. మీ అందరూ ఆశీర్వాదం కోసం మీ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయమ్మా అన్నీ. బాగున్నారా? ఏమండి మరి ఎక్కడ చూపించారు? పర్లేదా? సాయంకాలం తరచు పెట్టి ఒక కౌంటర్ వస్తే చూపెట్టి ఎవరు? ఎండ క్యాన్లు అదిగిస్తారమ్మా. 2 మీటర్లోనే అని పాపం వాళ్ళకి పెన్షన్ ఆపేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరూ ఆశీర్వాదం వల్ల ఆ భారీ మెజార్టీ. ఓకే అమ్మా, ఏం పేరు పెట్టారు? పల్లవిక. ఓకే పల్లవిక, కలెక్టర్ అయిపోవాలి నువ్వు మళ్ళీ. ఇక మీరు చెప్పగలదు, మీరే అందరికీ చెప్పాలి. అమ్మా చెల్లి, మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ఈరోజు శివదేవుని చిక్కాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నప్పుడు ఏదైతే మరి కాలనీలకి వెళ్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ఇంటి స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నాము, ఇంటి ఎదుర రోడ్డు వేశారు, మా ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చారు, చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నామని ఇప్పుడే మనం ఆ ఇంటి స్థలాల్లో నివసించేటువంటి ఆ యొక్క మహిళా సోదరీమణులు చెప్పారు. వాళ్ళకి అదే చెప్పాను నేను. ఇప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ళ స్థలాలని చెప్పి ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో నక్కల తెప్పలు సెంటు ముంపు పట్టా ఇచ్చారు, పనికిరానిది. అదేవిధంగా అక్కడ కాజగొప్పులో కనీసం రాళ్ళు ఎక్కడ ఉన్నాయి కూడా కనపడేటువంటి స్థితిలో అక్కడ ఇంటి స్థలాలు ఇచ్చి మోసం దగా చేశారు. అదేనమ్మా తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి తేడా. రేపు మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎక్కడో నక్కల తెప్పలోనో ఎక్కడో కాజగొప్పలోనో కాదు,
ఎందుకంటే చంద్రమండలానికైనా వెళ్ళొచ్చేమో కానీ ఆ నక్కల తెప్పకిని ఆ కాజగొప్పుకి వెళ్ళలేనిటువంటి పరిస్థితి. రేపు ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే మరి పొలాలు కొన్ని అక్కడే ఇంటి స్థలాలు ఇస్తాము తప్ప ఇట్లా నక్కల తెప్పలను కాజల గొప్పులోని ఇచ్చి మిమ్మల్ని మోసం దగా చేయమని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఏదైతే ప్రతి నెల కూడా ఏ నెలగా ఆ నెల పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ మాకు కట్టు. ఈ వయసు వచ్చిన తర్వాత ఏదో అబ్బాయి ఇంటి దగ్గర ఒక నెలలు, అమ్మాయి ఇంటి దగ్గర ఒక నెల, ఇంకొక అబ్బాయి ఇంటి దగ్గర ఒక నెల, అట్లా మేము తిరుగుతూ ఉంటాము. కానీ ఈ పింఛన్ కోసం ఎక్కడున్నా కూడా మళ్ళీ ఆ 1వ తారీఖున రాకపోతే నెక్స్ట్ మంత్కి ఇవ్వట్లేదు, మాకు దారి ఖర్చులకే సగం సరిపోతున్నాయని. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మాదిరిగా అంటే 3 నెలలకి పెన్షన్ తీసుకోకపోయినా 3 నెలలు పింఛను ఒకేసారి ఇచ్చామో అదేవిధంగా ఇప్పుడు కూడా అప్లై చేసి, ఎందుకంటే భర్త చనిపోయారు, సంవత్సరం అయింది, 8 నెలలు అయింది, కానీ ఈ రోజుకి కూడా పింఛన్ రావట్లేదని వాళ్ళు విలిపిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశంలో భర్త చనిపోతే ఇమ్మీడియట్లీ వితంతు పెన్షన్ ఇచ్చేవాళ్ళం, కానీ ఈరోజు సంవత్సరం అయినా కూడా వాళ్ళకి పింఛన్ రావట్లేదని అంటే పాపం భర్త లేక ఆదరణ లేకపోతే ఆ భార్య ఎట్లా బ్రతుకుతుంది. అంచేత ఇవన్నీ కూడా ఆలోచన చేసే మానవత్వంతో ఉండేటువంటి ప్రభుత్వంగా రేపు తెలుగుదేశం జనసేన వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి సేవలు అందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా శివదేవుని చిక్కాల గ్రామం అంటే అంతా కూడా రైతాంగంగా ఉన్నటువంటి గ్రామం. మరి గత సార్వా కానీ దాల్వాలో కానీ మేము పడినటువంటి పాటలు నిజంగా మా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి రైతులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక 6 గాలం మేము కష్టపడి పంట పండిస్తే మా పంట అమ్ముకోవాలంటే ఎదురు 20,000, 30,000 కట్టాలి అంటే ఎక్కడి నుంచి తేగలం? అప్పటికే 2-3 లక్షలు పెట్టుబడులు పెట్టాం, అప్పులు పాలయ్యాం. మళ్ళీ ధాన్యం అమ్ముకోవాలంటే మళ్ళీ తాలిబొట్లు, పుస్తులు కూడా తాకట్టు పెట్టుకోవాలనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బస్తా అంటే 75 కేజీలు, కానీ ఈవేళ 10 కేజీలు అదనంగా తూచిమ్మంటున్నారు. ఎట్లా మేము తూచివ్వగలుగుతాం? ఏ హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డికి అదనంగా మా దగ్గర తీసుకోవడానికి? ఈవేళ మేము మగతా ఇస్తూ ఉన్నాం 10 బస్తాలు, ఎందుకంటే ఆ భూమి యజమాని కాబట్టి అతనికి హక్కు ఉంది కాబట్టి 10 బస్తాలు ఇస్తూ ఉన్నాం. ఒక 20 బస్తాలు, 30 బస్తాలు పండింది కౌలు నేను తీసుకుంటున్నా, ఎందుకంటే పెట్టుబడి పెట్టి పంట పండించాను కాబట్టి నాకు హక్కు ఉంది. కానీ అటు యజమాని కాదు, ఇటు కౌలుదారుడు కాదు, ₹1 కూడా మా చేలో పెట్టుబడి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి అదనంగా 10 కేజీల చొప్పున ఆ 7-8 బస్తాలు మా దగ్గర దొంగిలించడానికి అతనికి హక్కు ఎక్కడుంది? అతని అబ్బా సొమ్మేమన్నా మా పొలంలో పెట్టాడా అని చెప్పి నేను అడుగుతాం కాదు, ఈవేళ రైతులు అడుగుతూ ఉన్నారు. చేత ఇవన్నీ కూడా అర్థం చేసుకుని రేపు రాబోయేటువంటిది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం గెలిపించాలని చెప్పి మిమ్మల్ని ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. 3 సంవత్సరాలు కాగితాలు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు కూడా కోర్టుకి వెళ్ళి కాగితాలు నేను అడిగితే సమాధానం ఇంకా ఎలా చెప్పిపోతున్నారు తెలుసా? ఇలా మట్టి తోలేవు, అది దేనికి ఏదో ఇంకా ఎవరో పేదవాడు ఇంకా పూడ్చుకుంటున్న వల్ల వెళ్ళిన వల్ల ఇవాళ నాకు ఇగో పిల్లలకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇవాళ నన్ను నిలబెట్టి పుటాలు తీసుకున్నా పర్లేదు. ఇవాళ నేను జెండా పెట్టుకుని నాకు తిరిగానని కాదు, నాకు భగవంతుడు శుభ్రంగా ఇచ్చాడు. నాకు వెనకాల ఉండి చేసింది ఏమి లేదు. పాపులటీ చెల్లి గురుగారు అంతా ఆశీర్వదించాలి, మీ అందరూ ఆశీర్వాదం కోసం ఏమ్మా. అమ్మా ఎలా ఉన్నారు? అయ్యో ఎక్కడ తగిలింది ఏమ్మా? అయ్యో తడుతుంటేనా? చాలా అదృష్టం ఇక పోన్లే చేస్తాం. ఎక్కడ చేయించారు వైద్యం అందినప్పుడు? ఎక్కడ చేయించారు వైద్యం? ఏలూరు ఆశ్రమ హాస్పిటల్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. ఓన్లీ అదృష్టం ఎంతవరకు ఓన్లీ మేడం జాగ్రత్త. మామగారు ఈ పథకాలన్నీ మళ్ళీ పెంచి మళ్ళీ మీ ఇంటికి వస్తాయి అన్నీ కూడా.
నీ పింఛను కానీ నీ పథకాలు కానీ ఇంకా పెంచి నీ పింఛను కూడా 4,000 అవుతుంది. పట్టుకొచ్చి మీ ఇంటికాడ అందజేస్తాం ఏమ్మా. సైకిల్ గుర్తు ఏమ్మా. కొంచెం మీ అందరు కష్టపడి పనిచేసే వ్యక్తులం కదా, మీ ఆశీర్వాదం కోసం మీ ఇంటికి వచ్చాను నేను అమ్మా. ఆశీర్వాదం అమ్మా. చెల్లి నువ్వు అందరికీ నువ్వు చదివి చెప్పాలి. అంజనీయ మన పండక్కే ప్రభుత్వం ఇవ్వట్లేదని నేనే పంపించాను. అంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇచ్చామ్మా. ఓన్లే సొంతం. కలర్ నచ్చిందా? నచ్చింది. అంతే. ఓకే సంతోషం అమ్మా. ఇచ్చిందని గుర్తుపెట్టుకున్నా సంతోషం. మీకు రుణపడి ఉంటాం ఇప్పుడు. ఇక మీ ఇల్లు అది మళ్ళీ అన్ని బాగుపడాలి మళ్ళీ మనకి అమ్మా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక కొంచెం నిధులు అవి ఇచ్చి కొంచెం శాంక్షన్ అది చేసి బిల్లులు అవి ఇచ్చి మళ్ళీ మీరు అప్పులు పాలు అవ్వకుండా కొంచెం బిల్లులు అవి ఇలా చేద్దాం అమ్మా. బ్రదరు తమ్ముడు అమ్మా బాగున్నారా? కొంచెం మీ అందరూ ఆశీర్వాదం కోసం అంటే మీకోసం వస్తారు మన సీట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. సీట్ అలా మీరు ఆలోచించద్దండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. సీట్ కరెక్ట్గా వచ్చేద్దండి. ఓకే థ్యాంక్ యూ. మీ అందరూ ఆశీర్వాదం అమ్మా. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చెప్పాలంతా ఇవన్నీ పథకాలన్నీ అందరికీ ఇంటికి వస్తాయమ్మా. అందరికీ కొంచెం చదివి అందరికీ చెప్పమ్మా. ఓకే బాగున్నారా? మీరు మర్చిపోకండి అమ్మా. అంతా మీ ఆశీర్వాదం కోసం. ఓకే అమ్మా. ఇదిగో అమ్మా ఏమన్నాడు శంబాబు గారు మనం కలిసామన్నా. జాతర చూడండి. పథకాలన్నీ పెంచి మళ్ళీ మన ఇంటికి వస్తాయమ్మా అన్నీ. ఇప్పుడే నిద్ర లేసినట్టుందండి. అన్నం పెట్టారు లేదా? ఇంకా తినలేదురా? వచ్చేస్తున్నా కూడా అమ్మా. కొంచెం ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. అందరికీ ఆశీర్వదించాలండి. వెళ్తాం స్కూల్కి. ఏ క్లాసు? 3rd క్లాస్. ఓకే వెరీ గుడ్. బాగా చదువుకోండి. వెంకటేశ్వరరావు ఇక పాద వందనాలు. మళ్ళీ మీ రుణం తీర్చుకునేలాగా పనిచేస్తాం. అవును తెలుసు. చేంజ్ పెడతాంలేమ్మా. రేపొద్దున మనం చేసి పెడతాం. ఆశీర్వాదం కోసం వస్తూ ఉన్నాం ఇంటికి. ఆశీర్వదించాలి మీరంతా. ఇలా ఇంటికి వచ్చి ఓట్లు అడిగి ఎవరుంటారు చెప్పండి. ఏదో పేపర్లోనూ టీవీలోనూ ప్రకటన. మీ ఇంటి దగ్గరకు వస్తున్నాను, మీ గుమ్మం దగ్గరకు వస్తున్నాను, మీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాను. తీసుకోండి జాగ్రత్త అమ్మా. మనకు పథకాల్లో పింఛన్లు అన్నీ పెంచి మన ఇంటికి వస్తాయమ్మా. నేను అమ్మా 6 నెలలు ఒప్పుకొట్టి దానికి ఎందుకు మనం ఎందుకు వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం. అసలు మనల్ని కాదని అంతే ఎవరెక్కడికి వెళ్తారు ఏం పర్లేదు. లైన్ చేసేయండి ఒకసారి. ఇంకెందుకు అయిపోయింది. ఇంకా బాగున్నారా? టైల్స్ చేస్తున్నారు బాగా. అవును బాగున్నారా? ఈ టైల్స్ వేసి ఇల్లు ఎలా మెరుతూ ఉందో రేపు రాష్ట్రం కూడా అలా మెరవాలి. రాష్ట్రం అలా మెరాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉండాలి. అలా ఉండండి. ఏంటి అది జాగ్రత్త. ఓకే జాగ్రత్త. ఎలా ఉన్నారు? అయ్యో హాస్పిటల్లో ఉన్నారు. జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తాను. జెండా మీ చేతులు మా ఇంటి మీద జెండా కూర్చోండి. ఇంతవరకు జెండా మార్చలేదు. మీ ఇల్లు అనుకోవట్లేదు నేను. మీ ఇల్లు అనుకోవట్లేదు ఇప్పుడు మిమ్మల్ని చూసి. హాయ్ నవ్వుతున్నావురా చూసి. బావా దా ఫోటో తీసుకుందాం. ఫోటో బావా ఎవరో బావా
మనవడా బాగుంటున్నాడు మావా అదే మామయ్య వచ్చాడు కదండి. అదే పృథ్వీయా ఓకే. అప్పుడు ఆ రోజు మీరు అప్పుడు మీరే కదా నేను చౌదరి గారు ఫోన్ చేశారు, బలంగా చెప్పారు ఆ రోజు. మీకు ఎలక్షన్ కంపల్సరీగా నేను సొంతంగా ఏంచి ఓట్లు అందలేదు, అందులో అసలు డౌట్ లేదండి. మీ ఆధ్వర్యంలోనే ఈ రోడ్డు వేశారు. నేను కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారి నుంచి పనిచేసాం, ఉసారాణి చేసాం, అందరూ శేషబాబు చేసాం, ఎవరో వేయలేదు. గని గారు మీరు వేశారు ఈ పక్క రోడ్డు. అవునవును, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు పాపం, చెప్పారు మీరు. నిజం ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా మీకు చేస్తానని అన్నారు. జెండాలు ఇంట్లో రాజశేఖర రెడ్డి కింద ఉంటుందండి. ఎందుకంటే వేస్ట్ గురించి మనం అనుకోవడం వేస్ట్. నిన్న వచ్చానండి న్యూ లైఫ్ హాస్పిటల్ పాపందులో చేస్తుంది. ఓకే ఓకే, ఏమైనా అవసరం వచ్చి ఫోన్ చేయండి, నేను చేసి పడతాను. మీకు ఏమున్నాయి దాకా మీకు ఎలక్షన్ ఇంకా 2 రోజులు ఉందా, మీకు డిక్లేర్ అయిన వెంటనే నేను మీకు కూడా ఉంటాను. నా టాటా ఇప్పుడు కావాలితే మీరు అసలు లీటర్ ఆయిల్ కూడా ఇచ్చక్కలేదు, కావాలి తిప్పుకోండి, నేను డ్రైవర్ కింద పనిచేస్తాను. థ్యాంక్ యూ, అసలు ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ చేశాను, రెస్ట్ తీసుకోండి, తిరగకూడదు ఎక్కువ, తిరగకూడదమ్మా. మళ్ళీ మంచి మాట అఫీషియల్ అరేంజ్మెంట్ చేద్దాం అనుకున్నాం. చెప్తాను బలంగా చెప్తున్నాళ్ళండి, మన బలంగా చెప్తున్నాడు బలంగా. నేను వైఎస్ఆర్సీపీ అయిపోయిందని ఇంకా అంతా మీతో అదిగో మీ గురుగారు. ఈసారి మీకండి, ఇంకా అసలు డౌటే లేదు. అడగండి సీన్ గారిని ఎలా తిరుగుతాను, నా క్లాస్మేట్ అండి. అదే అంటున్నాడు, ఇక టాటా ఏసీ ఉంది, అసలు ₹1 అక్కర్లేదు, ఆయిల్ కొట్టక్కర్లేదు, వాడుకున్నాం ఎలక్షన్కి అంటున్నాడు. కూడా ఉంటాను, ఏం చేసినా సొంత డబ్బులు అవసరం అయితే నేను ఖర్చు పెట్టి. ఓకే థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం ఫోటో తీసుకోండి.